హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. కామైస్థైర్హృతజ్ఞానః కామైస్తైర్హృదయాః ప్రపద్యంతే అన్యదేవతాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమా తం తం నియమామస్థయ తం తం నియమాస్తాయ ప్రకృత్య నియతః స్వయా. ప్రకృత్యా నియతః స్వయా. ఆ, భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ హ్యాండ్ రైస్ చేసి పెట్టారు, అనువాదం చదువుతారా? ఓకే. ఆ, నేను చదువుతాను ప్రభు. ప్రభు మీ పేరు ప్రభు? ఈశ్వరరావు ప్రభు. ఈశ్వర్ ప్రభు, చదవండి. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ కిషన్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండత్వం. ఇక్కడ వరకు చదవండి. భాష్యం చదవనా? ఓకే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సమస్త భౌతిక కల్మషముల నుండి ముక్తులైన వారు దేవాది దేవుని శరణ పొంది అతని భక్తియుక్త సేవయందు నెలకొందురు. భౌతిక కాలుష్యము పూర్తిగా ప్రక్షాళితము కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణింపబడుదురు. కానీ భౌతిక వాంఛలను కలిగి ఉన్నను దేవాది దేవుని శరణు పొందిన వారు బాహ్య ప్రకృతిచే అంతగా ఆకర్షింపబడరు. ఎందుకనగా వారు సరైన గమ్యమును చేరి ఉన్నందున వెంటనే కామము నుండి విముక్తులగుదురు. శ్రీమద్ భాగవతము 2వ స్కందము 3వ అధ్యాయం 10వ శ్లోకం నందు ఇట్లు ఉపదేశింపబడినది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఏమంటున్నారంటే అకామః సర్వకామో భా మోక్ష కామ ఉదారదిః త్రివేణి తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషం పరం అంటున్నారనమాట. ఈ విషయాన్ని రాజుగారు ప్రభు మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శుద్ధభక్తుడైన సర్వ విధములైన భౌతిక వాంఛల నుండి విముక్తుడైనను లేదా సర్వ విధములైన భౌతిక వాంఛలతో నిండియున్నను లేదా భౌతిక సంపర్కము నుండి విముక్తుని వాంఛించుచున్నను మానవుడు అన్ని సమయములందును వాసుదేవుని శరణు పొంది అతనినే ఆరాధింపవలెను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం భాష్యం చదవట్లేదు, పెద్దగా ఉంది. అలాగే ఈ శ్లోకానికి కనెక్టెడ్గా ఇంకొక 3 శ్లోకాలు ఉన్నాయి. వాటిని కూడా మనము చదివి ఇంకా ఈ డిస్కస్ చేసుకుందాం. ఈ శ్లోకాల్లో చెప్పినటువంటి సారవంతమైనటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు 7వ అధ్యాయం 21వ శ్లోక. నాతో పాటు అందరు చెప్పండి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితమిచ్చతి తస్య తస్య చలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. పావని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభువే దండవత్ హరే ప్రణామ్. కృష్ణ దండత్. అనువాదము. నేను అందరి హృదయములందు పరమాత్మ రూపమున నిలిచియుందును. ఎవరైనాను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడొగడట్లు చేయుదును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత శ్లోకం కూడా చదువుదాం మనం. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమిహతే లభతే చ తతః కామాన్ మాయైవ విహితాన్ హితాన్.
మయైవ విహితాన్ హితాన్ సంధ్యా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. అట్టి శ్రద్ధతో కూడిన వాడే మానవుడు ఏదేని ఒక దేవతారాధన చేపట్టి తద్వారా తన కోరికను ఈడేర్చుకొను. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే వసుకబడి ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. తర్వాత శ్లోకాన్ని చదివి మనం దీని గురించి చర్చించుకుందాం. చెప్పండి మళ్ళీ. అంతమత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజోయంతి అద్భక్తా యంతి మామపి. ఈ అనువాదాన్ని కళావతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కానీ వారు ఒసగటి ఫలములు అల్పములు మరియు తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించు వారు దేవతాలోకమును చేరగా, నా భక్తులు మాత్రము అంచమున నా పరంధామమునే చేరుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఈ 4 శ్లోకాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకాలని చదివితే ఒక విధంగా చూస్తే మనకి కృష్ణుడు అన్య దేవతారాధనని విమర్శిస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఓకే, కానీ మనము కేవలం ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకుని ఒక పూర్తి అవగాహనకి రాకూడదు. ఎందుకంటే భారతదేశంలో మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఎన్నో నమ్మకాలు, ఎంతో ఇష్ట ఆరాధన, ఇష్ట దేవత ఆరాధన, కుల దేవత ఆరాధన, అలాగే గ్రామ దేవత ఆరాధనని ఎన్నో ఆరాధనలతోటి మనం మమేకం అయిపోయి ఉన్నాం. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఆ ఆరాధనలన్నీ కూడా అల్పమైనటువంటి ఆరాధనలే అనే ఒక సారాంశం మనకి ఈ 4 శ్లోకాల్లో తెలుస్తుంది. కానీ మనం భగవద్గీతని ఒక పూర్తిగా పరిశీలన చేస్తే 3వ అధ్యాయంలో తీసుకుంటే గనక కృష్ణుడు ఏమంటాడంటే దేవాన్ భావేతానేన తే దేవ భావయంతువః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యతే అంటాడనమాట. సో మనుష్యులు దేవతల్ని పూజించాలి, మనుష్యులు దేవతల్ని పూజించారు కాబట్టి వాళ్ళు మనుష్యుల యొక్క యజ్ఞయాగాది క్రతువుల ద్వారా వాళ్ళని ఆరాధించినటువంటి విధానానికి వాళ్ళు సంతృప్తి పడి మనుషులకు కావలసినటువంటి విషయాన్ని వాళ్ళు అందజేస్తారు అని 3వ అధ్యాయంలో చెప్పాడు భగవంతుడు. అంటే అక్కడ క్లియర్గా కృష్ణ ఏం చెప్తున్నారంటే మనుషులు దేవతల్ని ఆరాధించాలి, వాళ్ళు మనుషులకు కావలసినటువంటి విషయాల్ని వాళ్ళు ఆ ఈప్సితాలు ఏవైతేనో మనం కోరుకున్నటువంటి విషయాల్ని వాళ్ళు ప్రసాదిస్తారు అని అక్కడ చెప్పాడు. తర్వాత మళ్ళీ 4వ అధ్యాయంలో చూసుకుంటే కనుక మనం కాంక్షితం కర్మాణం సిద్ధిం యజంతే ఇహ దేవత క్షిప్రం హి మానుష్యలోకే సిద్ధిర్భవతి సర్వతః అంటాడనమాట. నీకు ఏ ఏ కోరికలైతే ఉన్నాయో ఆ కోరికల్ని తీర్చుకోవడానికి నువ్వు దేవతల్ని ఆరాధిస్తే చాలా తొందరగా నువ్వు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. అంటే 3వ అధ్యాయంలో దేవతారాధాన్ని ఆయన సమర్థిస్తున్నాడు, 4వ అధ్యాయంలో దేవతారాధనని సమర్థిస్తున్నాడు. మరి 7వ అధ్యాయానికి వచ్చేసరికి దేవతారాధనని విమర్శిస్తున్నాడు. మళ్ళీ మీరు 17వ అధ్యాయం తీసుకుంటే కనుక, దయచేసి మ్యూట్లో ఉండండి, 17వ అధ్యాయాన్ని తీసుకుంటే కనుక 17వ అధ్యాయంలో కృష్ణ ఏం చెప్తారంటే దేవద్విజ గురు ప్రజ్ఞా పూజానాం శౌచమార్జవం బ్రహ్మచర్యం హింసాచ శరీరం తప ఉచ్యతే అంటాడనమాట. మళ్ళీ 17వ అధ్యాయానికి వెళ్ళేసరికి కృష్ణ ఏమంటాడంటే దేవతలని, బ్రాహ్మణులని, పితరులని అలాగే వీళ్ళని పూజించడము, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించడము, ఏదైతే ఉందో ఇది శరీరంతో చేసేటటువంటి తపస్సు అని చెప్తాడనమాట. సో ఒక దగ్గర సమర్థిస్తున్నాడు దేవత ఆరాధన, ఒక అధ్యాయంలో విమర్శిస్తున్నాడు దేవతారాధన, మళ్ళీ ఇంకొక అధ్యాయంలో కృష్ణుడు సమర్థిస్తున్నాడు దేవతారాధన. ఎందుకు? మనం ఈ విషయాన్ని చాలా జ్ఞానముతోటి
చక్కటి జ్ఞాన అవగాహనతోనే అర్థం చేసుకోవాలి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఏంటి అంటే, భగవంతుని యొక్క ఒకే ఒక్క అభిలాష ఏంటి అంటే, మనుష్యులు తమకున్నటువంటి విలువైనటువంటి సమయాన్ని కేవలం కామ్యమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే అద్భుతమైనటువంటి దేవతారాధన అనేటువంటి విషయాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప, శాశ్వతమైనటువంటి ప్రయోజనమైన ముక్తి గురించినటువంటి ఆ, కోరిక గురించి వాళ్ళు ఆరాధించట్లేదు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే విలువైనటువంటి సమయం వృధా అయిపోతుంది. అలాగే మనకి జరగాల్సినటువంటి శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఏదైతుందో అది జరగట్లేదు. సో భగవంతుడి యొక్క ఆ, ఆ, మన ఇంటెన్షన్ ఏంటి అంటే, సో మనం ఏ దేవతారాధన చేసినా కూడా మనము కేవలం కామ్యమైనటువంటి విషయాల్ని గురించి కాకుండా మనము ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే విధంగా ఆధ్యాత్మిక పదంలో ముందుకెళ్ళే విధంగా ఉండాలి అని చెప్పడం భగవంతుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఆ, మీరు ఏ దేవతారాధన చేసినా మనకు కావలసింది ఖచ్చితంగా ఇస్తారు. అది మనకి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా ఆ, దాన్ని ఆలోచించకుండా మనం అడిగామా ఇచ్చేస్తారంతే. కానీ ఒక్క వాసుదేవుడు మాత్రం మీరు ఏది అడిగినా కూడా ముక్తి వైపే నడిపిస్తాడనమాట. ఓకే. సో ఎందుకు అంటే ముక్తిం దదాతి ఇది ముకుందః. ముకుందుడు ఆయన ఉన్నదే ఆయన ఉన్నదే మనుషులకి ముక్తిని ప్రసాదించడానికి. కాబట్టి ఆయన కేవలం మీరు ఏ విధంగా ఎలాగైతే ఒక మందుని మీరు తీయగా ఉందని వేసుకున్నా, లేదంటే కొద్దిగా నాకు దీని స్మెల్ వాసన బాగా వస్తుందని వేసుకున్నా కూడా మన లోపల ఉన్నటువంటి రోగాన్నే అది మటుమాయం చేస్తుంది తప్ప, మీరు టేస్ట్ గురించి వేసుకున్నారా, లేకపోతే ఇంకొక విషయం గురించి వేసుకున్నారా, లేకపోతే రోగం తగ్గించుకోవడానికి వేసుకున్నారా, అవన్నీ మందుకని అవసరం. ఏ విధంగా వేసుకున్నా మనకున్నటువంటి రోగాన్ని తగ్గిస్తుంది మందు. అదే విధంగా మన ఆరాధన మనము ఆ, మోక్షకాములమై ముక్తి గురించి భగవంతుని చేరుకోవడానికి గనక మనం ఆరాధన చేస్తే అది మనకి శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఇస్తుంది అన్నమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుంది అంటే, ఎలా ఉంటుంది మనకి దేవతారాధన ఎలా ఉంటుందని చెప్పడానికి ఉదాహరణకి మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కటి సన్నివేశం వస్తుందన్నమాట. ఇది ఆ ఉష అని ఒక ఆ, పట్టపురాణి ఉంటుంది. ఈవిడెవరు అంటే బాణాసురుడి యొక్క కూతురు. ఈ బాణాసురుడు ఎవరు అంటే బలి చక్రవర్తి యొక్క కుమారుడు. ఓకే. సో ఈ ఉషకి ఒకసారి కల వస్తుందన్నమాట. ఆ కలలో ఒక అద్భుతమైనటువంటి మన్మధుడు లాంటి ఒక వ్యక్తిని చూస్తుంది ఆవిడ. అది చూసిన తర్వాత ఆ వ్యక్తిని కలలోనే ఆయనతోటి ప్రేమలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఈ ఉష దగ్గర ఒక చెలికత్తె ఉంటుందన్నమాట. ఆవిడ పేరు చిత్రలేఖ. సో ఆవిడని పిలిచి, నాకు ఒక అద్భుతమైన కళ్ళు వచ్చింది, అందులో ఒక మన్మధుడు లాంటి ఒక అబ్బాయిని చూశాను నేను, నాకు ఆయన మీద ప్రేమ పెరిగిపోయింది, నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని అంటుందన్నమాట. అనగానే సో నువ్వు ఎలాంటి ఆ, రూపం, ఎలాంటి పోలికలతో ఆ వ్యక్తిని చూసావో నాకు ఆ పోలికలు చెప్పు, నేను ఆ పోలికల ఆధారంగా ఆ బొమ్మ గీస్తాను. ఆవిడ చెలికత్తెకు ఒక ఆ, విద్య ఉంటుందన్నమాట. కేవలం మనం పోలికలు చెప్తే ఆ పోలికలతోని అచ్చంగా అతను ఎలా ఉంటాడో అలా దించేస్తుంది అనమాట. సో ఈ ఉష ఆవిడకి పోలికలు చెప్తుంది. చెప్పగానే చిత్రలేఖ ఏం చేస్తుందంటే ఆయన యొక్క మొత్తం రూపాన్ని ఆవిడ దించేస్తుంది అనమాట. దించేయగానే ఉష, అబ్బా అద్భుతంగా దించావు సార్, నాకు ఇతనే ఎగ్జాక్ట్ ఈయననే నా కలలోకి వచ్చాడని చెప్పి చెప్తుంది. చెప్పగానే ఆ, ఇంకా ఈయన నేను ఎలాగైనా ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇతను ఎక్కడున్నాడని చెప్పేసి వెతుకుతాడనమాట. సో ఆయన ఎవరు అంటే అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడు ఎవరు అంటే కృష్ణుడి యొక్క మనవడు. సో వాళ్ళకి ఈయన ద్వారకలో ఉన్నాడని తెలిసిపోతుంది. తెలిసిపోగానే ఈ ఉష దగ్గర ఉన్నటువంటి చిత్రలేఖ ఎవరైతే ఉంటుందో ఆవిడకి ఇంకో విద్య వచ్చనమాట. ఏంటంటే ఆ, ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్లే విద్య. సో ఈమె మాయమైపోయి ఆయన అనిరుద్ధుడి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి ఆయన పడుకున్నటువంటి సమయంలో ఆయన్ని మాయం చేసి తీసుకొచ్చి ఈ ఉష అంతఃపురంలో పెట్టేస్తుంది అనమాట. పెట్టేయగానే కొద్దిసేపటికి ఈ అనిరుద్ధుడు లేచిన తర్వాత ఆవిడని చూసి, ఈయన కూడా ఎవరు, నువ్వు ఏంటి అది అని చెప్తే ఈవిడ చెప్తుంది, నాకు ఇలా కల వచ్చింది, నా కల్లో మీరు వచ్చారు, అప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు లేకుండా నేను ఉండలేను అది ఇది అని ఆవిడ చెప్తుంది. చెప్పగానే ఇద్దరు ఒకరికొకరు చూసుకొని, ఇద్దరు అందంగా ఉంటారు, ఇద్దరు ఒకరికొకరు చూసుకొని ప్రేమలో పడిపోయి ఇంక ఈ అనిరుద్ధుడు ఆవిడతోటే సహజీవనం చేస్తుంటాడు అనమాట, లివింగ్ రిలేషన్.
ఓకే. చేస్తూ ఉంటే కొద్ది రోజులైన తర్వాత ఈ ఉష యొక్క తండ్రి గారికి తెలుస్తుంది. బాణాసురుడికి తెలుస్తుందనమాట. మా అమ్మాయి అంతఃపురంలో ఎవరో పరాయి పురుషుడు ఉన్నాడని చెప్పేసి. దౌర్జన్యంగా వచ్చాడని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఈ అనిరుద్ధుడిని బంధించేస్తాడు. చాలా యుద్ధం జరుగుతుంది. చివరికి ఈ అనిరుద్ధుడిని బాణాసురుడు బంధించేస్తాడు. ఈ విషయం కృష్ణుడికి తెలుస్తుంది. తెలియగానే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తారనమాట తన సైన్యాన్ని తీసుకొని. ఆయన ఇంకా బాణాసురుడి మీదకి యుద్ధానికి వచ్చిన తర్వాత గొప్ప యుద్ధం జరుగుతుంది. అయితే మొట్టమొదటి యుద్ధం ఎవరికి జరుగుతుంది అంటే కృష్ణుడికి ఉన్ను శివుడికి జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ బాణాసురుడు తీవ్రమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఏ, మెప్పిస్తాడు. శివుణ్ణి మెప్పిస్తాడనమాట. మెప్పిస్తే శివుడు ప్రత్యక్షమైన తర్వాత శివుడి ప్రీత్యర్థం ఇతను ఆ, మన డమరుకం వాయిస్తాడనమాట. మృదంగం వాయిస్తాడు అద్భుతంగా. సో శివుడు అద్భుతంగా నాట్యం చేస్తాడు. ఒక శివుడు నాట్యం చేసేటప్పుడు ఈయన ఒక 15 నిమిషాల పాటు సంగీత వాయిద్యాల్ని వాయిస్తాడనమాట. దానికి శివుడు ప్రసన్నమై నేను నువ్వు చేసినటువంటి ఆరాధనకి ప్రసన్నమైనాను, ఏం కోరిక కావాలని కోరుతాడనమాట. కోరితే ఈ బాణాసురుడు ఏమంటాడంటే మీరు మా గేట్ వాచ్మెన్ లాగా ఉండాలని కోరుకుంటాడనమాట. పరమశివుణ్ణి మీరు నా గేట్ వాచ్మెన్ లాగా ఉండాలి అని కోరుకుంటాడనమాట. ఎందుకంటే అతని యొక్క మూఢనమ్మకం ఏంటి అంటే శివుడు ఉండగా ఎవరు కూడా నన్ను ఆ, యుద్ధంలో ఓడించలేరు, ఎవరు కూడా నా రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించలేరు అని చెప్పేసి ఆ మూఢమైనటువంటి కోరికతోటి ఆ విధంగా కోరుకుంటాడు. కోరుకోగానే శివుడు తథాస్తు అని చెప్పేసి అప్పటి నుండి శివుడు ఆయన గేట్ కీపర్గా ఉంటాడనమాట. ఫస్ట్ శివుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతుందన్నమాట. తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు కృష్ణుడుతో యుద్ధం చేస్తూ చేస్తూ కొద్దిసేపు అయినాక శివుడు యుద్ధాన్ని విరమించుకుని ఆయన వెళ్ళిపోతాడు. ఏమంటాడంటే నువ్వు చేసినటువంటి తపస్సుకి ఫలితానికి ఇంతవరకు నేను నేను కాపాడాను, ఇక మీద నేను అయిపోయింది, డన్, నీకున్నటువంటి పుణ్యఫలానికి ఇంతే అని ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఈ బాణాసురునితో యుద్ధం చేసి ఆల్మోస్ట్ బాణాసురుడిని చంపినంత పని చేస్తాడనమాట. ఇక చనిపోతాడనే సమయంలో బాణాసురుడి యొక్క తల్లికి తెలుస్తుందన్నమాట. కృష్ణుడు వచ్చి బాణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు, బాణాసురుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఆయన పని అని తెలుస్తుంది. తెలియగానే ఆవిడ ఏం చేస్తుందంటే వివస్త్ర అయి యుద్ధరంగంలోకి వస్తుందన్నమాట. అలాగా స్త్రీ యుద్ధరంలోకి వివస్త్ర అయి రావడాన్ని చూసి కృష్ణుడు యుద్ధాన్ని విరమించేస్తాడు. ఆవిడ వేడుకుంటుంది కృష్ణుని, మా అబ్బాయిని వదిలేయండి అని చెప్పేసి. ఆయన వదిలేస్తాడు. ఆ తర్వాత ఇంకా అందరూ కాంప్రమైజ్ అయిపోయి ఈ ఉషకి అనిరుద్ధుడికి పెళ్లి చేస్తారు. అలాగా ఆ కథ ముగుస్తుంది అనమాట. అయితే ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలి అంటే మనకి అన్య దేవత అనగానే అ- చాలా చాలా అద్భుతంగా ఎక్కువ మనం ఆరాధించేది శివుడిని, ఆ తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత మిగతా దేవతల్ని. మనం ముఖ్యంగా ఆ, మన సనాతన ధర్మంలో కేవలం 5 ముఖ్య దేవత ఆరాధనలు మాత్రమే చేస్తాం. ఒకటి ఆ, విష్ణువు, శివుడు, అమ్మవారు, గణపతి, స్కంద. అండ్ వీళ్ళు కాకుండా సూర్య ఆరాధన చేస్తాము. ఇంకా నవగ్రహ ఆరాధన. ఓకే. సో మేజర్గా అయితే ఈ 5, మైనర్గా సూర్య ఆరాధన లేదంటే నవగ్రహ ఆరాధన. సో ఈ 7 రకాలైనటువంటి ఆరాధనలు మాత్రమే మనం చేస్తాం. ఇవి కాకుండా గ్రామ దేవత ఆరాధన, కుల దేవత ఆరాధన ఇవి కూడా ఉన్నాయి, కానీ అవి సెంటిమెంటల్. అవి ఎవరికి వారు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటారు. కానీ మేజర్గా మన సనాతన ధర్మంలో, మన ఆర్ష ధర్మంలో ప్రతిపాదించబడినటువంటి ముఖ్యమైనటువంటి ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఈ 7 ఆరాధనలే. ఓకే. ఇప్పుడు బాణాసురుడు అంత తీవ్రమైనటువంటి తపస్సు చేసి పరమశివుడికి కోరుకున్నటువంటి వరము కేవలము ఒక ఆ, అంత మహాజ్ఞానిని, అంత గొప్ప వైష్ణవుణ్ణి తన యొక్క గేటు కాపలాగా ఆయమని కోరాడనమాట. దాని బదులు నాకు మళ్ళీ ఈ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి అంటే అసలు కృష్ణుడితో ఆ వైరమే ఉండేది కాదు. ఆ అతను కూడా శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉత్తమ లోకానికి వెళ్ళేవాడు. కానీ సో, అసలు ఈ భగవత్ ఆరాధన అనేటువంటిది ఎందుకు చేయాలో తెలుసుకోకపోవడం వల్ల తుచ్చమైనటువంటి కోరిక కోరుకోవడం జరిగింది. అండ్ పరమశివుడేం ఆయనేం ఆ, ఆ, మామూలు దేవత కాదు ఆయన. సదాశివుడు ఆయన, ఎప్పుడూ ఎప్పుడూ ఉండే ఆ, భ తత్వం ఆయన. సో అలాంటి వ్యక్తిని ఇలాంటి అల్పమైన కోరికలు, అలాంటి ఒక గొప్ప ఆ,
వైష్ణవుని, ఒక గొప్ప ఆ, దేవుడిని ఈ అల్పమైనటువంటి కోరికలు కోరుకోవడం జరిగింది. ఎందుకంటే పూర్ణమైనటువంటి జ్ఞానం లేదు. మన మన యొక్క మన యొక్క ప్రజ్ఞ అనేటువంటిది కామైస్తైస్తైర్ హృతజ్ఞాన, కామ్యమైనటువంటి కోరికల ద్వారా ఎప్పుడైతే మన యొక్క ప్రజ్ఞ దొంగలించబడుతుందో అప్పుడు కేవలం అల్పమైనటువంటి విషయాల గురించే మనం దేవతలను ఆరాధన చేస్తాం. కానీ కృష్ణుడు ఇదే దేవత ఆరాధన 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చేయమని చెప్పాడు. ఎందుకు చేయమని చెప్పాడు అంటే, మనం దేవతల్ని ఆరాధించాలి, కానీ ఆ ఆరాధన త్యాగపూరితమైనటువంటి ఆరాధన విధంగా ఉండాలి. దానివల్ల నువ్వు ఉద్ధరింపబడతావు. ఆ? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మమందన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగసం. యజ్ఞార్థాత్, నన్ను తృప్తిపరచడానికి ఈ యజ్ఞం అనేటటువంటి ప్రక్రియ, దాంట్లో సమస్త దేవతల్ని ఆ ఉద్దేశించే మనం చేసినా కూడా అది విష్ణువునే సంతృప్తిపరుస్తుంది. సో మన యొక్క ఆరాధన ఆ మన భగవంతుని శ్రీహరిని తృప్తిపరచడానికి చేయాలి. మనం చేస్తున్నటువంటిది ఇతర ఆరాధన అయినా కూడా ఆయన తృప్తిపరచడానికి చేయాలి. ఎందుకు అంటే ఈ ఇతర దేవతా స్వరూపాలు ఎవరైతే ఉన్నారో మనకి మళ్ళీ 10వ అధ్యాయంలో వస్తుంది. భగవంతుడు ఏ విధంగా ముఖ్యమైనటువంటి శక్తులతో మనందరికీ అందుబాటులో ఉన్నారని చెప్పేసేసి. సో ఒక విధంగా చెప్పాలి అంటే మనం చేసేది కేవలం ఒక భగవంతుని ఆరాధనే. కానీ దాన్ని గ్రహించక మనము నేను ఇక్కడ ఈ ఆరాధన ఈ కోరిక గురించి చేస్తాను, ఈ ఆరాధన ఈ కోరిక గురించి చేస్తాను, ఈ ఆరాధన ఈ కోరిక గురించి చేస్తాను అనేటటువంటి ఆ, మన డివిజన్స్ మనమే పెట్టుకున్నాం అనమాట. దానివల్ల ఏమైపోతుందంటే మనం ఒక్కోసారి అజ్ఞానంలో పడిపోయి, సో ఈ కోరిక తీరాలంటే ఈ పలానా దేవత దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి విషయానికి వచ్చామన్నమాట. కానీ సమస్త దేవతారాధన ఎందుకు పనికి రావాలో మనకి ఆచార్యులు చెప్పారు. ఆకాశాత్ పతితం తోయం యథా సాగరం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కృతాః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి జాలువారినటువంటి ప్రతి ఒక్క వర్షపు బిందువు యొక్క గమ్యం సముద్రం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ప్రతి ఒక్క దేవతారాధన ఆ కేశవుణ్ణి చేరే విధంగా ఉండాలి అని మనకి శ్రీపాద శంకరాచార్య వారు చెప్పారనమాట. అంటే ఇక్కడ దేవతలు కూడా ఎప్పుడు చాలా సంతృప్తి చెందుతారంటే ఎప్పుడైతే మనుష్యుడు మోక్షార్థి అయి ముక్తి గురించి భగవంతుని చేరుకోవాలని ఎప్పుడైతే తన యొక్క సాధన ఉంటుందో వాళ్ళు కూడా ఈ మనుషుల ఈ అలాంటి జ్ఞానంతో ఉన్నటువంటి భక్తులని వాళ్ళు కూడా చాలా చాలా గొప్పగా ఆరాధిస్తారనమాట, గౌరవిస్తారు. ఎందుకంటే ఇంకెంతకాలం అని ఇక్కడ ఉంటాం? ఇక్కడ ఉన్నంత కాలం ఏవో పిచ్చి పిచ్చి కోరికలే తప్ప ఇంకొకటి తీరదు. సో మరి ఈ దేవత వీళ్ళంతా కూడా ఎందుకున్నారు అంటే భగవంతుడు మనకి ఇవ్వాల్సినటువంటి విషయాల్ని మనకు అందించడానికి. ఇప్పుడు శివుడు ఉన్నాడు, ఆయన మనకి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఉన్నారు. జ్ఞానాన్ని ప్రసాదించడానికి మనకి ఆయన గొప్పగా అనుగ్రహిస్తారు. జ్ఞానం లేని మనకు ముక్తి రాదు. ముక్తి కావాలంటే జ్ఞానం కావాలి. అలాగ మమేకమైపోయిందనమాట. ఆయా దేవతని ఎందుకు ఆరాధించాలో తెలుసుకొని ఆరాధిస్తే వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారు. మనకిప్పుడు మహాభారతంలోనే చూసుకుంటే అర్జునుడు శివారాధన చేశాడు. ఆ, అలాగే జయద్రథుడు సైంధవుడు కూడా శివారాధన చేశాడు. కానీ అర్జునుడు శివారాధన చేసి పొందినటువంటి పాశుపతాస్త్రాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి కాపాడాడు, కృష్ణుడి యొక్క సేవలో కాపాడాడు. కానీ జయద్రథుడు శివారాధన చేసి పొందినటువంటి వరం, ఆయన శివుణ్ణి ఆరాధన చేసి ఒక వరం పొందుతాడనమాట. శివుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండవుల్ని చంపేటటువంటి శక్తిని నాకు ఇవ్వండి అంటాడు. అనగానే శివుడు ఏమంటాడంటే ఆ, నేను అది ఇవ్వను, అది కాక ఇంకేదైనా కోరుకో అంటాడు అనమాట. లేదు నాకు పాండవులని చంపేటటువంటి శక్తి ఇవ్వని అంటాడనమాట. అంటే అది ఇవ్వను, కానీ పాండవులని ఒక రోజు నువ్వు యుద్ధంలో నిరోధించేటట్టు నీకు శక్తినిస్తా అని అంటాడనమాట. అంటే చంపలేడు, కానీ వాళ్ళని ఆపగలడు అనమాట. యుద్ధంలో ముందుకెళ్లకుండా ఆపగలడనమాట. ఆ శక్తిని ఇస్తాడు జయద్రథుడికి. ఆ శక్తిని అడ్డం పెట్టుకొని ఆ పాండవుల్ని ఒక రోజు ఆయన నిరోధించడం వల్ల, ముందుకెళ్ళడానికి నిరోధించడం వల్ల ఈ మన ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, ఇతర వాళ్ళంతా కలిసి అభిమన్యుని చంపేస్తారనమాట. ఈ విషయం అర్జునికి తెలుస్తుంది. అర్జునికి తెలిసి ప్రతిజ్ఞ చేస్తాడు, నేను జయద్రథుని చంపేస్తానని చెప్పేసి.
ఆ చివరికి యుద్ధంలో మనకందరికీ తెలుసు కృష్ణుడు సాయంకాలం అయినట్టు వాతావరణం కల్పించాడు. కల్పించిన తర్వాత అర్జునుడు బాణం మళ్ళీ తర్వాత జయద్రథుడు యుద్ధంలో సాయంకాలం అయింది. అర్జున్ నన్ను చంపలేదు కాబట్టి అర్జునుడు ప్రాయోపవేశం చేయాలి. జయద్రథుని నేను రేపు సాయంకాలం వరకు చంపేస్తాను, చంపకపోతే నేను చచ్చిపోతా అని ప్రతిజ్ఞ చేస్తాడు. చేసిన తర్వాత సాయంకాలం అవుతున్నట్టు కృష్ణుడు సాయంకాలం వరకు దాచిపెడతాడు జయద్రథుని అందరూ. ఆ! సాయంకాలం ఇంకా కొన్ని గడియల తర్వాత సాయంకాలం అయితుందనగా, ఇంకా అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఈ లోపల గనుక జయద్రథుడు లేకపోతే అర్జునుడు అన్నంత పని చేసేస్తాడని చెప్పేసి వాతావరణాన్ని సాయంకాలంలాగా కృష్ణుడు కల్పిస్తాడనమాట. సాయంకాలం అయినట్టు ఆ వాతావరణాన్ని మార్చేస్తాడు. మార్చేయగానే అప్పుడు జయద్రథుడు సాయంకాలం అయిపోయింది. నేను అర్జున్ చంపలేదు. కాబట్టి అర్జునుడు ప్రాయోపవేశం చేయాలని చెప్పేసి టింగుమని రథం నుండి ఎగురుతాడు. ఎగురగానే అర్జునుడు అప్పుడు వెంటనే కృష్ణుడు మళ్ళీ మబ్బులన్నీ తొలగించేసేసి మళ్ళీ మళ్ళీ సూర్యకాంతి ప్రకాశమయ్యేటట్టు చేస్తాడు. చేయగానే అప్పుడు వెంటనే కృష్ణుడు అంటాడు, అర్జున అక్కడ జయద్రథ బాణం వేసి అనగానే అర్జునుడు బాణం వేసేస్తాడు. జయద్రథ యొక్క తల తెగిపోతుంది. మళ్ళీ కృష్ణుడు చెప్తాడు, ఆ తల కింద పడద్దు, కింద పడితే నువ్వు చనిపోతావు అంటాడు. అనగానే అర్జునుడు ఏం చేస్తాడు, ఆ తలని పైన బాలాడుతూ ఉంటాడు అనమాట. బాణాలతోటి ఆకాశంలోనే తిప్పుతుంటాడు. తిప్పుతుంటే కృష్ణుడు చెప్తాడు, ఎంతసేపు అలా తిప్పుతావు, నీ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రంతో ఈ తలని తీసుకెళ్లి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళ నాన్న ఒళ్ళో పడేటట్టు చేయి అంటాడు అనమాట. ఆ పాశుపతాస్త్రాన్ని అర్జునుడు సంధించి ఆ జయద్రథుడి యొక్క తలని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి తన తండ్రి యొక్క ఒళ్ళో పడే విధంగా చేస్తాడు. తన తండ్రి, ఈ జయద్రథుడి యొక్క తండ్రి ఒళ్ళో ఎప్పుడైతే జయద్రథుడి తల పడుతుందో, ఎవరిది తల అని చెప్పేసి ఆయన గుర్తించలేక కింద పడేస్తాడు. కింద పడేయగానే వాళ్ళ నాన్నగారి తల 1000 రెక్కలైపోతుంది. ఎందుకంటే ఈ జయద్రథుడు పుట్టిన తర్వాత జయద్రథుడి యొక్క తండ్రి వరం కోరుకుంటాడనమాట. నా కొడుకు యొక్క తలని ఎవరు కింద పడేస్తారో వాళ్ళ తల 1000 రెక్కలు కావాలని చెప్పేసి. ఇప్పుడు తన తండ్రి ఒళ్ళో నుంచి పడ్డది కాబట్టి తన తండ్రి యొక్క తల 1000 రెక్కలైంది. ఇప్పుడు మనం దీంట్లో గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక దేవతనే ఇద్దరు ఆరాధించారు. ఆ ఆరాధించినటువంటి ఫలితాన్ని ఒకరేమో భగవంతుడి సేవలో ఉపయోగించారు. వాళ్ళు మనందరికీ మన శివుణ్ణి ఆరాధించినటువంటి ఆరాధనతో వచ్చినటువంటి పాశుపతాస్త్రాన్ని అర్జునుడు కృష్ణుడి సేవలో, ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయమని చెప్పాడు కాబట్టి ఆయన సేవలో ఉపయోగించాడు. దానివల్ల అర్జునుడు మనందరికీ ఆదర్శప్రాయం అయిపోయాడు. అదే శివుణ్ణి జయద్రథుడు ఆరాధించి వరం పొంది పాండవులని అధర్మంగా నిరోధించడం వల్ల నాశనమైపోయాడు. ఇప్పుడు ఆ దేవతారాధన ఏ విధంగా ఉపయోగించడం వల్ల మనుషుడు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు చెప్పండి? మంచిగా మంచిగా న్యాయపరంగా భగవంతుని సేవలో ధర్మపరంగా వినియోగించారు. భగవత్ సేవలో వినియోగించడం వల్ల మనుషుడు ఇతరులకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. అలాగే తనని తాను ఉద్ధరించుకుంటున్నాడు. సో అదే విధంగా మనం ఇక్కడ భగవద్గీత యొక్క కాన్సెప్టు, ఏ దేవతల్ని ఇంతకాలం మీరు ఎక్కడెక్కడో ఏదేదో ఆరాధించారు, ఇప్పటి నుండి అవన్నిటికీ పులి స్టాప్ పెట్టేసేసి ఇంకా కృష్ణుడే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, అతన్ని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, ఎవరన్నా ఆరాధిస్తే అది తప్పు అని చెప్పడం కాదు. చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారనమాట. అంటే ఇంకా భగవద్గీత చదివిన తర్వాత కృష్ణుని మాత్రమే ఆరాధించాలా, వేరే ఎవరిని ఆరాధించకూడదా, తప్ప అంటే అది తప్పు, అలాగే కరెక్ట్ కూడా. తప్పు ఎప్పుడవుతుంది, కరెక్ట్ ఎప్పుడవుతుంది అంటే, కేవలం కామ్యమైనటువంటి కోరికల గురించి కోరుకోవడం వల్ల, ఆరాధించడం వల్ల తప్పవుతుంది. అదే దేవతారాధన మనము చక్కగా నాకు ఆ వాసుదేవుడి పాదాల మీద భక్తి కలిగేటట్టు, నేను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళేటట్టు నన్ను అనుగ్రహించండి అంటే ఆయా దేవత కూడా తృప్తి చెందుతారనమాట. మొన్న మా అపార్ట్మెంట్లో మన గణేష్ చతుర్థి రోజు వినాయకుడిని ప్రతిష్ఠన చేశారనమాట. చేసి ఇంకా ఎవరైనా అయ్యగారిని పిలుద్దామంటే అందరూ బిజీగా ఉన్నారు. ఎవరు 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 పిలుద్దామన్నా ఎవరు అవైలబుల్ లేరు. అందరూ కలిసి ఏం చేశారంటే, ప్రభుజీ మీరు మంచిగా చక్కగా ధోతి కట్టుకుని కుర్తా వేసుకొని పంతుల్లాగా మీరే ఉంటారు కదా, మీరే చేయండి మన గణపతి ప్రతిష్టాపన, మీరే ఎందుకు ప్రతిష్టాపన చేయకూడదు గణపతిని, మీరే ఎందుకు పూజ చేయకూడదు అని చెప్పేసి అందరు నన్ను చేయమన్నారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆ గణపతి నా ద్వారా పూజ పొందుతున్నాడంటే నాకు అదృష్టం, నా అదృష్టంగా భావించి
నేను చక్కగా విఘ్నేశ్వరుణ్ణి ఎలా పూజించాలో అవన్నీ షోడశోపచారాలతోటి పూజించాను. పూజించి తర్వాత నా యొక్క కోరిక ఏంటి అంటే, స్వామి మిమ్మల్ని ఆరాధించేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మీరు రాసినటువంటి మహాభారత, భగవద్గీత ఇంత గొప్ప గ్రంథాలని నేను చదివి అర్థం చేసుకొని నా జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటి శక్తిని నాకు ఇవ్వండి అని నేను కోరుకున్నాను. ఇప్పుడు నేను అన్య దేవత ఆరాధన చేశాను. కానీ నా యొక్క కోరిక ఏంటి అంటే మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి. సో గణపతి కూడా సంతోషిస్తాడనమాట. వీడు కామ్యమైనటువంటి కోరికలు కోరట్లేదు, ఉత్తమమైనటువంటి కోరిక కోరుతున్నాడు, తథాస్తు అంటాడు ఆయన కూడా. ఆ విధంగా ఉండాలన్నమాట మన యొక్క ఆరాధన. కేవలం భగవద్గీత చదివినంత మాత్రం చేత మనము మనకున్నటువంటి ఇతర దేవతారాధనతో కూడుకున్నటువంటి మన సెంటిమెంట్స్ని పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ కోరికను మార్చుకోవాలి. ఎందుకు ఎవరిని ఆరాధించాలో తెలుసుకొని మన యొక్క ఆ, ఆధ్యాత్మిక కోరిక అయి ఉండాలన్నమాట ఏ దేవత ఆరాధన కూడా. అలా కాకుండా ఉంటే ఏం జరుగుతుందంటే భగవంతుడు మనకి ఒకవేళ గనక కృష్ణుడు ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారు, ఒకవేళ మనుషులు ఏ విధంగా ఎవరిని ఆరాధించినా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఆయా దేవత మీద నమ్మకం కుదిరే విధంగా నేనే వాళ్ళని అనుగ్రహిస్తాను. అండ్ మళ్ళీ ఆ నమ్మకం కుదిరి వాళ్ళు ఆయా నియమ నిబంధనలను పాటించి ఆ, ఏదైతే కోరుకుంటున్నారో వరాన్ని, మళ్ళీ ఆ వరాన్ని కూడా నేనే వాళ్ళకి ఇప్పిస్తున్నాను, నేనే వాళ్ళకి ఇస్తున్నాను. సో ఇది నేను చెప్పినా కూడా కొందరు తెలియక ఆయా దేవతలను ఆరాధిస్తారు, ఆయా లోకాలకు వెళ్తారు, కానీ నన్ను ఆరాధించేవాడు నా దగ్గరికి వస్తాడని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ప్రతి ఒక్క దేవత కృష్ణుణ్ణి ఏదో ఒక విధంగా దర్శించుకోవాలని తహతహలాడుతూ ఉంటారనమాట. మనకి అంటే దాని అర్థము కృష్ణుడు పరమోత్కృష్టమైన దేవత, మిగతా వాళ్ళంతా తక్కువ అని కాదు. మనకి ఆ భేదాభిప్రాయాలు ఉంటాయన్నమాట. ఈ అధ్యాయంలోనే ఎందుకు మనం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతున్నామో ఈ అధ్యాయంలో చివరిగా చెప్తారు. నేను అది ఇప్పుడు చెప్పట్లేదు. మనకు ఆ భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ దేవతలకు ఆ భేదాభిప్రాయాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒకరిని గౌరవించుకోవడానికి ఇంకొకరు చాలా ఉత్సుకతతోటి ఉంటారనమాట. మీరు చూస్తే పరమశివుడు రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఆయన చెప్తాడనమాట. ఆయనే పార్వతీదేవికి శ్రీరామ రామ రామేతి అని 3 సార్లు రామ రామ అంటే 1000 విష్ణు సహస్రనామాలు జపించిన ఫలితం వస్తుందని చెప్తాడనమాట. అలాంటి పరమశివుణ్ణి మన రామాయణంలో రాముడు మన రామేశ్వరుడిగా ఆరాధిస్తాడు, ప్రతిష్టాపన చేసి ఆరాధిస్తాడు. అంటే దాని అర్థం మరి ఆయన ఇప్పుడు శివుడేమో రాముడిని ఆరాధిస్తున్నాడు, మరి రాముడేమో శివుని ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే పరస్పరం గౌరవించుకుంటారనమాట. ఎందుకంటే మేము తత్వతః మేమంతా ఒక్కటే మేము ఒక శక్తి అయినప్పటికీ కూడా, మేము ఒక స్వరూపం అయినప్పటికీ కూడా కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో భిన్నమైనటువంటి స్వరూపాలని స్వీకరించి ఉంటాం కాబట్టి, అలాగ భిన్నమైనటువంటి స్వరూపాలు స్వీకరించినప్పుడు పరస్పరం మా యందు చాలా దయచేసి మీట్లో ఉండండి. సో మా యందు చాలా చాలా అవినావ భావ సంబంధం ఉండాలి, ఇది లోకానికి ఆదర్శంగా ఉండాలి అనే విషయాన్ని స్థాపించడానికి అలా మన రాముడు శివుని ఆరాధిస్తాడు, శివుడు రాముడిని ఆరాధిస్తాడు అనమాట. అదేవిధంగా కృష్ణుడు ఎప్పుడైతే తాను అవతారం ధరిస్తాడో సమస్త దేవతలు ఆయన్ని దర్శించుకోవడానికి వస్తారనమాట. శివుడు కూడా బృందావనంలో కృష్ణుని దర్శించుకోవడానికి చింతాహరన్ మహాదేవుగా, గోపేశ్వర మహాదేవుగా ఆ, ఆ, ఇలాగా వస్తుంటారనమాట. సో ఇక్కడ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము శైవ వైష్ణవ అనేటటువంటి భేదాలు తీసుకురావాలని కాదు. ఉద్దేశం ఏంటి అంటే గొప్ప పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తిన తర్వాత పరమోత్కృష్టమైనటువంటి విషయం గురించి మాత్రమే ఏ సాధననైనా ఉండాలి అనేటువంటి విషయం చెప్పడానికి. ఓకే. సో ఒకవేళ కనుక కృష్ణుడు కేవలం తన భక్తులకే పక్షపాతి, ఇతర దేవతల యొక్క భక్తులకి అతను సహకరించడు, లేదంటే వాళ్ళ యందు కక్ష పెంచుకుంటాడు అనే భావన మనకుంటే మహాభారతంలో
కౌరవుల వైపు భీష్మాచార్యుడు ఉన్నాడు. అలాగే బాహ్లీకుడు అని ఇంకొక వీరుడు ఉన్నారన్నమాట. వీళ్ళు పరమ వైష్ణవులు. భీష్మ పితామహకి కృష్ణుడంటే కృష్ణుడి యొక్క మొత్తం తత్వం తెలుసు ఆయనకి. కృష్ణుడు ఎందుకు అవతరించాడు, ఎందుకు మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు, కృష్ణుడి యొక్క లీలలేంటి అని ఆయన ఎప్పుడైతే రాజసూయ యాగం జరుగుతుందో అప్పుడు దుర్యోధనుడు చెప్తాడనమాట. శిశుపాలుడు కృష్ణుడిని నిందిస్తే దుర్యోధనునికి ఆ దుర్యోధనునికి చెప్పాలి కృష్ణుడి యొక్క తత్వం అని చెప్పి ఆ యుధిష్ఠిర మహారాజు భీష్మ పితామహని కోరుకోగానే భీష్మ పితామహ అప్పుడు కృష్ణుడి యొక్క తత్వాన్ని చెప్తాడనమాట. మొదలు పెట్టడమే మన ముందున్నటువంటి ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని చెప్పి మొదలు పెడతాడు. అంటే కృష్ణుడి యొక్క తత్వం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి భీష్ముడు. అలాగే బాహ్లీకుడు కూడా. సో వీళ్ళిద్దరూ కౌరవుల వైపు ఉన్నారు. ఈ పాండవుల వైపు ఆ గొప్ప శివారాధన చేసేటటువంటి ఆ మన ద్రుపద మహారాజు, అలాగే దృష్టద్యుమ్నుడు, వీళ్ళిద్దరు కూడా పాండవుల వైపు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ద్రౌపది దేవి యొక్క తండ్రి, దేవి యొక్క అన్నగారు. ఇటు శైవులేమో కృష్ణుడి వైపు ఉన్నారు, వైష్ణవులేమో కౌరవుల వైపు ఉన్నారు. చివరికి ఎవరు నశించారు? కౌరవులు ప్రభుజీ. కౌరవులు ప్రభుజీ. మరి ఇప్పుడు కృష్ణుడు కేవలం తన భక్తులయందు పక్షపాతి అయితే మరి కౌరవులు ఎందుకు నశించాలి? అటు సైడ్ నా భక్తుడు ఉన్నాడు, భీష్ముడు నా పరమ భక్తుడు, ఆయన తప్ప మీరు వేరే వాళ్ళని చంపేయని అనొచ్చు కదా. ఎందుకు భీష్మ పితామహ మీదకి కూడా అర్జునుడి బాణాలు సంధించమని చెప్పాడు? వాళ్ళ అధర్మం ధర్మ స్థాపన కోసం ధర్మ వాళ్ళ అధర్మం సంస్థాపన కోసం. వైపు ఉన్నారు. ఇటువైపు ఉంటే సో అటు ఆ, మీరు భగవద్భక్తుడు కాదా? కానీ మన జీవితం ఒక ధర్మ సంస్థాపన గురించి జరగాలి. మన ఆరాధన మానవ జీవితంలో గొప్ప ధర్మమైనటువంటి మోక్ష ఆర్తి అయి ఉండాలి, ముక్తి ఆర్తి అయి భగవంతుని మన సామీప్య ముక్తి యొక్క కోరికతో ఉండాలి అన్నమాట. ఇప్పుడు మరి ఇటువైపు శైవులున్నా అటువైపు వైష్ణవులున్నా భగవంతుడు ఏం పక్షపాతం పాటించలేదు. ఏ విధమైనటువంటి ఆ, విధానం గురించి, విధి గురించి ఆ, ఓకే రత్నమాల మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే. సో ఏ విధమైనటువంటి ఈ విషయం గురించి మన యొక్క జీవితం కొనసాగుతుందో దానికి భగవంతుడు ప్రాధాన్యాన్ని ఇస్తాడనమాట. ఆయన భీష్ముడిని ఆయన చంపమని అంటే బాణాలు సంధించమని చెప్పాడు, కానీ భీష్ముడికి ఏ విధంగా, తన భక్తుడికి ఏ విధంగా గౌరవించాలో చివరికి అంత్యేష్టి సమయంలో భీష్ముడిని ఆ విధంగా గౌరవించాడు. భీష్ముడు అంతటి వాడు పడిపోతే గొప్ప ధర్మ సూక్ష్మాలు చెప్పేటటువంటి వ్యక్తి లోకంలో నుండి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఆయన శరీరాన్ని వదిలిపెట్టే ముందు మీరందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలు నేర్చుకోండి అని చెప్పి పంపిస్తాడనమాట. తనతో పాటు అందరిని తీసుకెళ్తాడు కృష్ణుడు. కృష్ణునికి తెలియని ధర్మం భీష్ముడికి తెలుసా? లేదు ప్రభుజీ. ధర్మమే అసలు మనకి ధర్మాన్ని ఇచ్చింది కృష్ణుడు. సో ఆయనకు తెలియని ధర్మం ఈయనే చెప్పచ్చుగా? కాదు. తన భక్తుడికి ఒకటి, తన భక్తుడు తప్పు చేస్తే ఆయన సరిదిద్దుతాడు, కానీ తన భక్తుడు నాశనం అవ్వకుండా కాపాడుతాడు. నామే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి నాశనం అనేటువంటిది ఉండదు, నేను దగ్గరుండి చూసుకుంటానని భీష్ముడు అధర్మం వైపు ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. కాబట్టి ఆయనకి యుద్ధంలో నిరోధించడం జరిగింది. కానీ శరీరం వదిలిపెడుతున్నప్పుడు భీష్ముడికి ఉన్నటువంటి కోరిక కృష్ణుడిని నేను కల్లారా చూస్తూ దర్శనం చేసుకుంటూ శరీరాన్ని వదిలిపెట్టాలని ఆయన యొక్క కోరిక. ఆ కోరికను తీర్చడానికి కృష్ణుడు సాక్షాత్ భీష్ముడు ముందుకొచ్చి కృష్ణుని చూస్తూ చాలా ధర్మ సూక్ష్మాలు చెప్తాడు. మహాభారతంలో అనుశాసనిక పర్వం, శాంతి పర్వం ఇవన్నీ చదివితే గొప్ప ధర్మాలతో కూడుకున్నటువంటి చాలా సామాన్యమైనటువంటి ధర్మాలని కూడా, ఏ విషయాలైతే మనకి వేదాల్లో మనం లేనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే వేదాలు అందరికీ చదివే అర్హత ఉండదు. దాన్ని చదవాలంటే ఒక విధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు పరుచుకోవాలి. ఆ విధానం అలవాటు పరుచుకోకపోతే వాటిని మనం సరిగ్గా అభ్యసించలేం. కాబట్టి అవి అందరికీ అందుబాటులో లేవు. ఆ వేదాల్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా మళ్ళీ అతి సామాన్యుడు కూడా చదువుకునే విధంగా మహాభారతంలో ఉన్నటువంటి మన
అనుశాసనిక, శాంతి పర్వం, ఇంకా చివరి పర్వాల్లో భీష్ముడి ద్వారా చెప్పబడ్డాయి. అలా చెప్పి తన భక్తుడు ఎన్నటికీ నాశనం కాడు, తన భక్తుడు ఎప్పుడు ధర్మాన్నే పాటిస్తాడు అని ఆ విషయాన్ని స్థాపించడానికి కృష్ణుడు మళ్ళీ భీష్ముడిని అనుగ్రహించాడనమాట. సో అది కృష్ణుడి యొక్క ఇంటెన్షన్, కృష్ణుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ, ఏ విధంగా మనము ఎందుకు ఆరాధిస్తున్నాము అనేటటువంటి విషయం మీద ఆ, అనే విషయానికి కృష్ణుడు ప్రాధాన్యత ఇస్తాడు. అంతే తప్ప ఆ, కేవలం నన్నే ఆరాధించాలి, నన్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు అనేటటువంటి ఉద్దేశం కాదన్న. అది ఉద్దేశం అయితే ముందు అధ్యాయంలో ప్రోత్సహించడము, మధ్యలో మళ్ళీ నిరుత్సాహపరచడం, మళ్ళీ తర్వాత చివరిలో ఆ, మళ్ళీ ప్రోత్సహించడం ఎందుకు చేస్తున్నాడు కృష్ణ అంటే తెలుసుకోవాలి మనం. సో మనం ఎందుకంటే ఇస్కాన్ మీద ఒక లేనిపోని అబండాలు ఉన్నాయన్నమాట. వీళ్ళంతా అన్య దేవతకి విరోధకులు, ఆ, ఏదో మన ఎడారి మతాల్లాగా వీళ్ళు వేరే దేవత ఆరాధనని ప్రోత్సహించరు, వేరే దేవత ఆరాధనని ఏ, విమర్శిస్తారు అనేటటువంటి అబండాలు ఉన్నాయి ఇస్కాన్ మీద. అది అది కాదు ఉద్దేశం, అది కాదు ఇస్కాన్ యొక్క ఉద్దేశం కానీ, భగవద్గీత యొక్క ఉద్దేశం కానీ, కృష్ణుడి యొక్క ఉద్దేశం కానీ అది కాదు. ఎందు గురించి మానవ జీవితం వచ్చింది, మళ్ళీ ఏం, అందుకే భగవంతుడు ఆ ఏ దేవతను ఆరాధిస్తే ఆడికి వెళ్తాడు, నా దగ్గరికి వస్తుంది, నన్ను ఆరాధించడం నా దగ్గరికి వస్తారు, మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రాడు అనేటటువంటి విషయాన్ని మనకి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో అందుకు మనకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని మనము కేవలం కామ్యమైన కోరికలను తీర్చుకోవడానికి కాకుండా ఉత్తమమైనటువంటి మోక్ష, ముక్తి అనేటువంటి కోరిక గురించి ఉండాలి అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ విధంగా మన యొక్క ఆరాధన ఉండాలి. ఓకే. సో అది మనం ఈ నాలుగు శ్లోకాల్లో భగవంతుడు కేవలం కామ్యమైనటువంటి కోరికల ద్వారా జ్ఞానం అపహరింపబడినటువంటి వాళ్ళు మాత్రమే అన్య దేవత ఆరాధన చేస్తారు. ఆ, ఆ, వాళ్ళు ఏ దేవత ఆరాధన చేసినా శ్రద్ధనిచ్చేది, నమ్మకాన్ని ఇచ్చేది మాత్రం నేనే. అండ్ వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు ఇచ్చేది కూడా నేనే. కాబట్టి అయినా కూడా అందరూ వివిధ ఆరాధన చేస్తుంటారు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఏ ఆరాధన చేస్తే ఆయా దేవత దగ్గరికి వెళ్తారు, కానీ నన్ను ఆరాధన చేసే వాళ్ళు నా దగ్గరికే వస్తారు అని క్లారిటీ ఇచ్చాడు కృష్ణ ఇక్కడ. ఏం జరుగుతుంది వివిధ ఆరాధన చేస్తే? ఇండైరెక్ట్ గా అన్నీ కృష్ణుడి దగ్గర నుండే వస్తున్నాయి, కానీ మనం దాన్ని గుర్తించట్లేదు. గుర్తించకపోయేసరికి మనము ఒక విధమైనటువంటి సెంటిమెంట్ని పెంచుకొని మనము మ్, అదే భ్రమలో ఉంటున్నాం. కాబట్టి అన్య దేవత ఏ దేవత అయినా కూడా ధర్మాన్ని కాపాడడానికి, అలాగే మనుషులని ముక్తి వైపు నడిపించడానికి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకోక వివిధమైనటువంటి విషయాల గురించి మాత్రమే వాళ్ళని ఆశ్రయించి అవి పొందడానికే ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఏమైపోతుందంటే మన యొక్క విలువైన సమయం వృధా అయిపోతుంది ఆ, అని తెలియజెప్పడానికి మనకి భగవంతుడు ఈ 4 శ్లోకాల్లో, ఎందుకంటే ఈ శ్లోకం కంటే ముందు ఏ విధమైనటువంటి 4 రకాలైనటువంటి వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు. కానీ వాళ్ళు ఆ నలుగురిట్లో కల్లా ఎవరైతే కేవలం ఒక విధమైనటువంటి ఆరాధన చేస్తాడో వాళ్ళని నేను ఆ, ఉత్తములని చెప్తాను. అలాగా ఎవరైతే నన్నే వాసుదేవ సర్వమితి అనేటటువంటి జ్ఞానంతో, భక్తితో ఎవరు ఆరాధిస్తారో వాళ్ళు చాలా చాలా అరుదు. వాళ్ళు చాలా చాలా అరుదు. అలాంటి వాళ్ళు ఎన్నో జన్మల తర్వాత తప్ప నన్ను చేరుకునేటటువంటి, నేనే వాసుదేవుణ్ణే సర్వమితి అనేటటువంటి జ్ఞానం మనుషులకి రాదు. అలాంటి వాళ్ళు చాలా అరుదు అని చెప్పారనమాట. సో భగవంతుని, కృష్ణుడి గురించి తెలుసుకోవడం, ఆయన మీద భక్తి పెంపొందడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. సో అంత అరుదైనటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మనము ఆ, ఆయనని చాలా చాలా మనస్ఫూర్తిగా, మనస్సు నిండా నింపుకొని ఆరాధించాలి. అలాంటి క్రమములో మనం ఆర్షధర్మంలో ఉన్నాం కాబట్టి సమస్త సూర్య ఆరాధన కానీ, నవగ్రహ ఆరాధన కానీ, ఇతర దేవత ఆరాధన కానీ ఖచ్చితంగా గౌరవించాలి. మళ్ళీ ఈ ఆరాధనని గౌరవించకపోతే మళ్ళీ మనం కృష్ణుడి యొక్క ఆగ్రహానికి గురవుతాం. వాళ్ళని ఆ ఏ ఆరాధనైనా మనం గౌరవించాలి, కృష్ణుని మనం ప్రేమించాలి.
ఈ విధంగా మన యొక్క సనాతన ధర్మంలో మన యొక్క సాధన అనేటువంటిది సాగాలి. సో చెప్పండి, ఏ విధంగా ఉండాలి మన సాధన? అన్ అన్య అన్య దేవతారాధని గౌరవించాలి, కృష్ణుణ్ణి ప్రేమించాలి. చెప్పండి. అన్ని దేవతారాధనని దేవత ఆరాధన గౌరవించాలి, గౌరవించాలి, కృష్ణుడిని కృష్ణుని ప్రేమించాలి. ప్రేమించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ విధంగా, ఎందుకంటే మనం ప్రతిరోజు ఇంట్లో ఎవరి ఇంట్లోకి వెళ్ళినా కూడా డిఫరెంట్ దేవతామూర్తులు అందరు ఉంటారు. దేవతలు అందరు దేవతలు ఉంటారు. అది మన సనాతన ధర్మంలో భాగం అది. ఓకే. సో ఆయా అవును దేవతలు ప్రభు. మనల్ని ఆ భగవంతుడి వైపు నడిపించడానికి మనకి ఉపయోగపడతారనమాట. ఓకే. సో దాన్ని మనం అర్థం ఒక చేసుకొని డౌట్ ఉండే సహృదయ మా ప్రభుజీ ఒక డౌట్ ఉండే ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోయింది ప్రభుజీ. థ్యాంక్ యూ. అదే అందరిని దేవతలను పూజించమని సాంప్రదాయం పెట్టినారు. మరి ఆ, ఈ ఆ దేవతలు ఎందుకు పూజించాలి అనేది బాగా క్లియర్ గా చెప్పారు ప్రభుజీ ఇప్పుడు మీరు. ఉదాహరణకు తీసుకుంటే మహాభారతంలో యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు ఆయుధ పూజ చేస్తాడు, దుర్గాదేవికి ఆరాధన చేస్తాడు అనమాట. ఎందుకంటే ఆవిడ అధిష్టాన దేవత. ఆవిడ ఆరాధించి అవును ఆయనే ప్రభు. కృష్ణుడేమే అర్జున నేనుండగా నువ్వు దుర్గాదేవిని ఎట్లా ఆరాధిస్తావు, ఆవిడ నా బాహిరంగ శక్తి ఆ, అని అనలేదే కృష్ణుడు. ఎందుకంటే అవును ఏ ప్రభు. ఏ విషయాన్ని అధిష్ఠించి ఏ ఏ దేవత ఉంటారో వాళ్ళని మనం గౌరవించడం మన యొక్క కర్తవ్యం. అలాగే జెండా పైన కూడా హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు ఉంటాడనమాట. సో ఏ దేవతనైనా గౌరవించి అధిష్ఠించిన అధిష్టాన దేవతలందరినీ గౌరవించడం మన యొక్క కర్తవ్యం. సో ఆ అధిష్టాన దేవతల్ని గౌరవించి ఆరాధించడం అనేటువంటిది మనము కృష్ణుడి సేవలో భౌతిక ఉపయోగించామనుకోండి, భౌతిక వాంఛలకు కాకుండా ఆ, కృష్ణుడి సేవకు వినియోగించుకోవాలి వినియోగిస్తే ప్రభుజీ. డౌట్ అప్పుడు అవును మన యొక్క మనకు ఆరాధన పరిపూర్ణం అవుతుంది. ఓకే. హరే కృష్ణ చక్కగా ప్రభుజీ, చెప్పారు ప్రభుజీ. హరే దండవత్ కృష్ణ, ప్రణామం దండత్ ప్రణామం. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు జనరల్ గా అన్య దేవతలు పూజించడం అనేది కామ్యకర్మల కోసం పూజిస్తున్నాము. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కామ్యకర్మలు కాకుండా ఆధ్యాత్మిక పురోగతి కోసం పూజించాలి ప్రభుజీ, వెరీ అంతే గుడ్. కదా? పూజించాలి. ఎస్ ప్రభు, అది అంటే ఇప్పుడు సారవంతమైన రామకృష్ణ ఉపదేశం. పరమహంస కూడా కాళీమాతకు పూజించారు, మేము అనుకునే వాళ్ళము. మ్మ్. మరి ఈ ఈ రామకృష్ణ పరమహంస కాళీమాతకి ఏం పూజించడము అనుకునే వాళ్ళం. ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ, ఆయన ఆధ్యాత్మికం కోసమే పూజించేవాళ్ళు. వెరీ గుడ్. ఎస్ ప్రభు, ఆ, ఎస్. ఆ. ఆయన ఆధ్యాత్మిక పురోగతి చెందడానికే ఆయన కాళీమాతని ఎవరిని పూజించారంటారు. ఆధ్యాత్మిక పురోగతికి ఎవరిని పూజించినా పర్వాలేదు, కానీ అది భక్తి ఆధ్యాత్మికంగా ఉండాలి, ఈ భౌతిక ఆ, వాంఛల కొరకు ఉండకూడదు అని మనం ఆ, తెలుసుకున్నాం ఎ- ప్రభుజీ. ఎ- ఎందుకు అంటే మనము ఆధ్యాత్మిక కోరిక కోరుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఉపయోగము, మనం సపరేట్గా మళ్ళీ భౌతిక విషయాలు చక్కగా ఉండాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆ, డిగ్రీ చదవాలి, పిహెచ్డి చదవాలి అనుకున్నారనుకోండి, సపరేట్గా మళ్ళీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చదివితేనే అది చదివేటట్టు చదవడానికి మనకి అర్హత దక్కుతుంది. సో ఆధ్యాత్మిక విషయం గురించి మనం ఎప్పుడైతే మన ఆరాధన ఉంటుందో ఇవన్నీ వాటంతట అవే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క కర్తవ్యం అది. మీరు భగవంతుణ్ణి ఆ జపం చేయడము, ధ్యానం చేయడము, భగవంతుని స్మరించడము, ఈ విషయంలో మీరు బిజీగా ఉంటే మీకు అన్ని చక్కగా సమకూర్చే విధంలో ఆయన బిజీ ఉంటాడు. సో దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఆ మనం కోరుకోవాల్సినంత అవసరం ఏంది. అందుకే కోరుకోవాల్సిన అవసరం. అందుకే కులశేఖర్ ప్రభుజీ, ఆరవాళ్ళు అంటారు. ఎవరికి ఏది ఇయ్యాలనో అది ఇస్తాడు వెరీ గుడ్. భగవంతుడు. ఇప్పుడు ఎస్. అన్ని మన దేవతలను కర్మానుసారం. ఆరాధించినప్పుడు అది మొత్తం కూడా తనకే చెందుతుంది అని చెప్పి కృష్ణ అంటారు కదా ప్రభుజీ. ఎస్. అంటే మొత్తం మనం ఎవరిని ఆరాధించినా కూడా ఎండ్ అనేది ఆయనకే చెందుతుంది అనమాట. ఎస్. అది అలా ఎందుకంటే అనుకోవచ్చు కదా. ఎస్ మధు, ఎందుకంటే ఆయననే భిన్న స్వరూపాలుగా ఉన్నాడనమాట. మనకి 10వ అధ్యాయం వచ్చినప్పుడు ఆయన ఏ ఏ ముఖ్యమైనటువంటి శక్తులతో మనకి available గా ఉన్నాడో తెలుస్తుంది. స్కందుడిగా, శివుడిగా, రుద్రుడిగా, శంకరుడిగా, ఇంద్రుడిగా, వరుణుడిగా, వాయువుగా, ఇలాగ ఏ విధంగా ఆయన ఉన్నాడో ఆయన ముఖ్యమైనటువంటి శక్తులన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. సో మనం వాళ్ళని సపరేట్గా అక్కడికి అప్రోచ్ అవుతున్నాం కాబట్టి, అక్కడికి అప్రోచ్ అయినా కూడా ఇండైరెక్ట్ గా నన్నే చేస్తున్నారు కాబట్టి తెలుసుకోవట్లేదు అందరూ అని, దాన్ని మళ్ళా కృష్ణ ఏం తప్పు పట్టట్లేదు.
ఆ విషయాన్ని ఏం తప్పు పట్టట్లేదు ఆయన. ఇట్స్ ఓకే. ఎందుకంటే అదే 3వ అధ్యాయంలో కృష్ణ మన భగవద్గీత 3వ అధ్యాయంలో ఏం చెప్తారంటే ఆహ్, ఎవరు ఏ ఆరాధన చేస్తున్నా, ఎలాంటి చేస్తున్నా వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. ఎందుకంటే అందరూ పుట్టుకతోనే పరమ జ్ఞానులై పుట్టరు. క్రమక్రమంగా జ్ఞానులవుతారు. ఆ జ్ఞానులవ్వడానికి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నంలో ఈ ఆరాధనలు కూడా ఒక భాగము. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ 19వ శ్లోకంలో కూడా ఆ! ఎన్నో జన్మలు ఎత్తిన జ్ఞాని మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు అంటారు కదా ప్రభుజీ, యెస్ అలాగనమాట. మదర్. అలాగనమాట. ఓకే. ఓకే ఆ! ప్రభు. హరే థ్యాంక్ యూ. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. ప్రసాద్ ప్రభు మీ ప్రశ్న ఏంటి ప్రభు? హరే హరే సారీ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే చాలా కృష్ణ. బాగా చాలా బాగా అనలైజ్ చేశారు ప్రభు. చాలా చాలా బాగుంది. అయితే థ్యాంక్ యూ ఒక ప్రభు. చిన్న సందేహం ఉంది ప్రభు. చెప్పు ఇప్పుడు నా అడగండి. నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి ప్రభు. నా ఫ్రెండ్ అన్య దేవత ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి నేను కృష్ణుణ్ణి ఆరాధించండి అని సలహా చెప్పాలనా వద్దా? ఎందుకనంటే నా డౌట్ ఏమిటంటే ప్రభు, ఇప్పుడు అన్య దేవత ఆరాధన చేసిన వాళ్ళు ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మాతాజీ అన్నట్లుగా చివరికి అది కృష్ణుడికే చెందుతుంది అని శ్లోకం ఉంది. కాకపోతే ఎట్ ద సేమ్ టైం అన్య దేవతారాధన చేసిన వాళ్ళు ఆయా దేవతల యొక్క లోకాలకు వెళ్తారు. ఆ లోకాలకు వెళ్ళడానికి నా లోకానికి వెళ్ళడానికి తేడా ఏమిటి అని అంటే, నా లోకానికి వస్తే మీరు పెర్మనెంట్గా ఉంటారు. వేరే అన్య దేవతల యొక్క లోకాలకు వెళితే అక్కడ మీ పుణ్యం ఉన్నంత కాలం అక్కడ ఉంటారు. తర్వాత మళ్ళీ మీరు క్షీణే పుణ్యే మళ్ళీ మీరు భూలోకానికి వచ్చేస్తారు అని చెప్పారనమాట. యెస్. మరి మరి ఆ విధంగా మా ఫ్రెండు అన్య దేవతారాధన చేస్తున్నాడు అనుకోండి. నేను ఆయనకి సలహా చెప్పాలన్నా, నువ్వు టెంపరరీ లోకానికి వెళ్తావు. దాని బదులు పెర్మనెంట్ లోకానికి వెళ్ళాలి అని అంటే గనక నువ్వు కృష్ణుడిని ఆరాధించు అని చెప్పాలనా? లేకపోతే చెప్పకూడదా ప్రభు? సో ఏం చెప్పాలి అంటే మనము అది తప్పు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్ రాంగ్. దట్ ఈస్ కరెక్ట్. మనం అట్లాగా ఆహ్, ఇతర దేవత ఆరాధన చేసే వాళ్ళని ఏం చెప్పాలి అంటే చాలా అద్భుతం. యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. బట్ ఎలాంటి కోరిక లేకుండా ఆరాధించు. కామ్యమైనటువంటి కోరికలను ఆరాధించకు. కృష్ణకి ఎందుకంటే కొందరికి కృష్ణ అంటే పడదు. ఆ, ఆ, కృష్ణ అంటే పడదు. ఆయన ఏంటి అన్ని కొంటె పనులు చేసిండు, ఆయన దేవుడా అనే వాదనకు వస్తారనమాట. సో అవును మనము దాన్ని ఆ విషయాన్ని తీసుకొస్తే ప్రస్తావిస్తే కూడా దే డోంట్ అగ్రీ. అవును సో ప్రభు. కాబట్టి ఆ! శివుణ్ణి కాదంటేనే కోపం వచ్చేస్తుంది ప్రభు ఆ! వాళ్ళకి. అది మరి కాదనే ఉద్దేశ్యం కాదు మనది. మరి ఒకవేళ అవును కాదంటే మనం తప్పైపోతాం. దట్ ఈస్ రాంగ్ అది. అవునవును. అసలు భేదాన్ని పాటిస్తేనే మనం నరకానికెళ్తాం అని చెప్పేసి మనకి భాగవతంలో ఉంది. ఆ! ఓకే ఓకే సో ఇప్పుడు వెరీ గుడ్. చెయ్యు. కానీ నిస్వార్థంగా చెయ్యి. పోరి నాకు ఓకే కారు గావాలి, ఇల్లు గావాలి, ఉద్యోగం గావాలి. ఇవి నీకెలాగో భగవంతుడు నీ కర్మానుసారం ప్రాప్తిస్తాయి నీకు. కానీ భగవంతుడు నిస్వార్థంగా కేవలం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి చెయ్యి. అది ఓ- కోరుకో అని చెప్పాలి మనం. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆయా దేవతలు కూడా సంతృప్తి చెందుతారనమాట. ఓకే ఓహ్! ఓకే ప్రభు. ఇప్పటికి ఈయనకి ఈ వ్యక్తికి నా భక్తుడికి జ్ఞానం వైపు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కలిగిందని చెప్తాడనమాట. అందుకే శివుడు కూడా చాలా మంది శివభక్తులకి ఆయన శ్రీహరి యొక్క భక్తిని ప్రసాదిస్తాడనమాట. ఎందుకంటే ఆయనకు కూడా అది నచ్చుతుంది కాబట్టి. ఓకే ఓకే ప్రభు దాని అర్థం నాది ఒక ప్రశ్న ప్రభు. యెస్ మాతాజీ. ఇప్పుడు మనము కోరికలతో అయితేనే ఇతర దేవతలను పూజిస్తే ఏమనుకుంటారంటే అది నిజమో అబద్ధమో మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు కొంతమంది కోరికలతో పూజిస్తే తొందరగా మనకు ఇతర దేవతలు అనుగ్రహిస్తారు అనుకునే కదా ప్రభుజీ పూజిస్తారు. కరెక్ట్. శాశ్వతమైన పర్మనెంట్ అయినా అది తెలుసుకోలేరు. అంతే కదా యెస్. ప్రభుజీ? అవును మాతాజీ. ఆహా, ప్రభు ఓకే ఇప్పుడు నా బ్రదర్, థ్యాంక్స్ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. ప్రభుజీ నా సందేహంలో ఆ! ఇప్పుడు మీరు సలహా బాగా చెప్పారు ప్రభు. అంటే కామంతో అంటే నిష్కామంగా ఆయన్ని అన్య దేవతలను ఆరాధించండి అని ఆ! సలహా చెప్పండి అన్నారు ప్రభు. అవును. అలాగే అలాగే చెప్తాను మా ఫ్రెండ్కి. అయితే ఆ! ఒక చిన్న సందేహం ఇంకా కొంచెం మిగిలింది ఏమిటంటే, ఇప్పుడు హ్మ్. నిష్కామంగా ఆయన అన్య దేవతను ఆరాధించిన హ్మ్. చివరికి ఆయన అన్య దేవతా లోకానికే వెళ్తాడు కదా ప్రభు. ఓకే. అప్పుడు మరి ఏం జరుగుతుందో టెంపరరీ తెలుసా? లోకానికే వెళ్తున్నాడు కదా! మరి ఓకే. అతనికి మేలు చేయాలి మనము అనేది
ఓకే. చాలా నిష్కామంగా ఆరాధించమని నేను ఎందుకు చెప్పానంటే దాని వెనకాల ఒక రహస్యం ఉందన్నమాట. మీరు ఓకే ప్రభు. ఆలోచించండి. మీరు భగవద్గీత ఇనకముందు, ఇస్కాన్‌కి పరిచయం అవ్వకముందు మనం అందరం గూడా మన ఇష్ట దైవాన్ని ఆరాధించాం. నాకు శివుడంటే చాలా ఇష్టం. అవును ప్రభు, కరెక్ట్. నా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళకుండా ఆ సోమవారము మొదలయ్యేది గాదు నాది. అచ్చా అచ్చా. ఇప్పుడు గూడా శివుడిని నేను ఆరాధిస్తాను. ఆరాధించనని చెప్పట్లేదు నేను. బట్ ఓకే ఓకే ఏం జరుగుతుందంటే మెల్లమెల్లగా ఎప్పుడైతే నిష్కామంగా మనము భగవంతుని ఏ దేవతను ఆరాధించినా మన లోపల సాత్విక గుణం పెంపొందుతుందన్నమాట. ఓకే ఎప్పుడైతే మన లోపల సాత్విక గుణం పెంపొందుతుందో అప్పుడు మెల్లమెల్లగా మనము ఆ శ్రీహరి వైపు వెళ్తామన్నమాట. ఎందుకంటే సాత్విక గుణానికి అధిపతి ఆయన కాబట్టి. ఓకే. అంటే సో ఆ వి చేయంగా ఆ చేయంగా చేయంగా ఆయనే అటు వచ్చేస్తాడు అని. ఆ సాత్వికమైన కునేటువంటి గుణం ఆయన లోపల పెంపొందుతుంది. మెల్లగా శ్రీహరి సారీ. వైపు వస్తాడనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, సో అందరినీ ఆరాధిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు. ఆ శ్రీహరి మీద ప్రేమ పెంపొందించుకుంటాడనమాట. ఎలాగైతే సమస్త దేవతలకు కృష్ణుడంటే ఇష్టము, ప్రేమ అన్నమాట. ఆ విధంగా వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తించినప్పుడు కూడా కృష్ణుడంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఓకే ధర్మం గురించి ఆయన తన స్థాయి నుండి దిగి వచ్చి ధర్మాన్ని కాపాడడానికి ఎంతటి తక్కువ స్థాయినైనా ఆయన స్వీకరిస్తాడనేటటువంటి అభిమానం అందరికీ ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో అలాగా మనుషుల్లో మనకి కృష్ణుడు కూడా చెప్పేది అదే. కృష్ణుడు కూడా మనము మీకు ఆ 18వ అధ్యాయంలో తీసుకుంటే యజ్ఞ దాన తప్ప కర్మ నా త్యాజమితి చాప యజ్ఞో దాన తప్ప కర్మ భావనాని మనీషిన అని చెప్తాడనమాట కృష్ణుడు. ఆ అర్జున, ఏది జీవితంలో ఏది వదిలిపెట్టినా కూడా, ఏది త్యాగం చేసినా కూడా యజ్ఞ దాన తప్ప కర్మలు అనేటువంటిది వదిలిపెట్టకూడదు. ఇవి ఎందుకు చేయాలంటే ఇవి మనుష్యులని పునీతుల్ని చేస్తాయి, ఓకే సాత్విక ప్లాట్ఫామ్కి తీసుకొస్తాయి అన్నమాట. సో ఓకే ఎప్పుడైతే ప్రభు. మనుషుడు సాత్విక గుణానికి వస్తాడో ఉమ్. ఖచ్చితంగా ఆయన ఆ మోక్షాన్ని ప్రసాదించే ఆ ముకుందుడి వైపు ఖచ్చితంగా ఆయన ఆయన మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం పెంపొందించుకుంటాడనమాట. ఒకవేళ ఓకే కృష్ణుడి మీదనే అభిమానం పెంచుకోకుండా ఇంకా అట్లాగే ఉన్నాడన్నా కానీ దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే ఓకే. ప్రభు. సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఆయనకి ఆ, మన మేలు జరుగుతుంది, సమస్త లోకాలకి మేలు జరుగుతుంది. ఎందుకంటే మనుషుడు ఎప్పుడైతే కామ్యార్థి అయి ఉంటాడో తనకి తాను అన్యాయం చేసుకుంటాడు. తన కామ్యమైనటువంటి విషయాల్ని తీర్చుకోవడానికి వాటిని అనుభవించే క్రమంలో ఇతరులను కూడా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుందన్నమాట. ఓకే ఓకే ప్రభు. ప్రభు మీకు టైం ఉందంటే మరొక ప్రశ్న అడగవచ్చా ప్రభు, చిన్నది? అడగండి బ్రో, ప్రభు పర్వాలేదు. ఏమిటంటే మా చిన్నప్పటి క్లాస్మేట్స్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ప్రభు. ఆ ఉమ్, గ్రూప్ లో నేను కృష్ణుడికి ఇలాగా భగవద్గీత చదవండి, ఇప్పుడు కొంచెం టైం కొంచెమైనా రోజుకు ఒక్క పేజీ అయినా చదవండి అలా నేను మెసేజ్లు పెడుతున్నాను అనమాట. అయితే వాళ్ళు కోపం వచ్చేసింది ప్రభు, నువ్వు నిరంతరము ఇవి పెట్టి మమ్మల్ని బోర్ ఇబ్బంది పెడుతున్నా. కొట్టించేస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అవును. వాళ్ళు అసహనం ఫీల్ అయిపోయి ఒక ఆయన మెసేజ్ కూడా రాసేసాడు ప్రభు. ఆ, అయితే మరి అలాంటి టైంలో నేను ఎట్లా ముందుకెళ్ళాలి? అంటే ఆపేయమంటారా? లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడం అవ్వడం లేదు ప్రభు. చదవండి భగవద్గీత నేర్చుకోండి అన్నా గానీ దానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు వాళ్ళు. వెరీ గుడ్ ఆ! ప్రభు. మీరు పైగా చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిదే. అలాంటి అనుభవం నాకు కూడా జరిగింది. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడంటే భగవద్గీతలో, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నాచ శుశ్రూషవే వాచం నచ మాం యో అభ్యసూయతి అంటాడనమాట. ఎవరికైతే నా యందు తగినంత భక్తి, అభిమానం, ప్రేమ లేదో వారికి నా గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని ఓకే. కృష్ణుడు చెప్తాడనమాట. ఓకే. ఓకే. సో ఆ! అలాంటి వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలి అంటే కామన్‌గా క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. అంటే మీరు దీని ద్వారా మీకు ఉపయోగపడుతదేమో అని నేను చెప్పాను. మీకు నచ్చకపోతే పర్వాలేదు, నేను పెట్టడం మానేస్తా. మీరు ఏ విధమైనటువంటి నమ్మకంతో ఉన్నారో నిస్వార్థంగా ఆ విధమైనటువంటి నమ్మకంతో ఉండండి ఓకే. ఓకే అని ప్రభు. చెప్పండి అంతే. భగవంతుడే చెప్పాడు. అపరాధం కూడా ఎందుకంటే అవుతుంది. ఆ! అంటే విన్నాళ్ళు చెప్తే అపరాధం కూడా అయిపోతుంది. ఆ! సో ఆ మరి విధంగా వాళ్ళు యెస్ ప్రభు. మరి తప్పకుండా మీరిద్దరూ చెప్పినట్లుగానే చేస్తాను. కాకపోతే ఏంటంటే ప్రభు, మరి వాళ్ళకి తరింపజేయడానికి ఇంక మనము ఒక స్నేహితుడిగా సింపుల్. మనం
ఆ, సింపుల్ ప్రభు. సాత్విక విషయానికి తీసుకొస్తే చాలు, అంతే. ఓకే వాళ్ళ బుద్ధి ఓకే సాత్వికమైందంటే చాలు. ఓకే కామ్యమైన విషయాల్ని వదిలిపెట్టి నేను జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకోవాలి అనే స్టేజ్కి తీసుకొస్తే చాలు. మనం కేవలం కృష్ణుణ్ణి ఆరాధించును, కృష్ణుణ్ణి అని చెప్పకుండా న్యూట్రల్గా ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. ఆధ్యాత్మిక విషయాల గురించి, మనిషి పుట్టిన తర్వాత ఆత్మతత్వం తెలుసుకోవాలి, ఆత్మతత్వం గురించి మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి, ఇలాంటి విషయాల గురించినటువంటి ప్రస్తావన తీసుకురావాలి తప్ప మీరు ఈ కృష్ణ ఆరాధన చేయండి, జపం చేయండి ఇది చెప్తే ఒప్పుకోరు. నేను కృష్ణుడు కూడా అనలేదు ప్రభు. కేవలం రోజుకు ఒక పేజీ భగవద్గీత ఆ, చదవండి అని మాత్రమే చెప్పాను ప్రభు. అది కూడా నచ్చదు, అది అది కూడా కూడా నచ్చదు నచ్చట్లేదు. కొందరికి. కరెక్ట్ ఎందుకంటే ప్రభు. ఇప్పుడు ఎస్ ప్రభు. భగవద్గీతలో కృష్ణ ఎవరినేం విమర్శించలేదు, అవును. క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది. ఆ? ఓకే అసలు మనుష్య జీవితం ఎందుకు వచ్చింది, ఆ? ఎందుకు జీవించాలనేటువంటి గొప్ప క్లారిటీ ఇచ్చాడు కృష్ణ. సో మనకి జీవితం మీద క్లారిటీ తెచ్చుకునేటటువంటి ఒక గ్రంథాన్ని మనం చదవమని చెప్తున్నప్పుడు వాళ్ళు స్వీకరించలేదంటే సో వాళ్ళకి ఇష్టం లేదు అది. ఆ ఇష్టం లేదు. జీవితంలో కరెక్ట్ ప్రభు. మేము ఏదైతే అనుకున్నామో అదే కరెక్ట్ అనేటటువంటి విషయంతో వాళ్ళు అనేటటువంటి జ్ఞానంతో వాళ్ళు ఉన్నారనమాట. కుర్చీ కరెక్ట్ దించేయండి. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటే తప్ప మనం చెప్తే వినరు. ఈ ఓకే ఓకే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప వాళ్ళు మారరు. అంతవరకు మనం వాళ్ళ గురించి పర్లేదు పర్లేదు మీరు మీ ఇష్టం, మీ ఇష్టమనే ఎవరైతే దాంట్లోనే కొంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉంటారు కానీ బయటపడరు. అవును అవును ప్రభు. సో వాళ్ళకి మనం ప్రోత్సహించాలి, విడిగా పర్సనల్ గా. పర్సనల్ గా ప్రోత్సహించాలి. మీ అందులో ఎగ్జాక్ట్ గా మీకు జరిగిన అనుభవమే నాకు కూడా జరిగింది. అందులో ఒక ఆయనకి ఏంటంటే దేవుడు అంటే కూడా నమ్మకం లేదు ప్రభు. ఆయన మరి నాస్తికులు. నాస్తికులుగా ఉన్నాడు అతను. అతను ఇంకా మరింత అపోజ్ చేస్తూ ఉంటున్నాడు అన్నమాట. సో అందుకనేసి నాస్తికుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళ అందుకే మంచి పనులు, అందుకే ఈ అధ్యాయంలోనే కృష్ణుడు చెప్తాడనమాట, మంచి పనులు చేస్తూ చేస్తూ మంచి పనులు చేసినటువంటి పుణ్యఫలం పరిపక్వత అయినప్పుడు వాళ్ళకి భగవంతుని గురించినటువంటి ఆ, ఆలోచన అవన్నీ వస్తాయన్నమాట. ఓకే, సో అచ్చా. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మంచిగా ఉండండి, అందరికీ మంచి చేయండి, జీవితాన్ని సద్వినియోగపరచుకోండి ఈ అవకాశాన్ని అనే హితబోధలు మాత్రం చేయాలంతే. సరే ప్రభు, సరే. ఓకే, ఓకే. హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వెల్కమ్. హరే ఎస్, స్వర్ణశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ప్రభుజీ. 2 రోజుల క్రితం సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ జరిగింది ప్రభుజీ. ఓకే నాతో పాటు రిటైర్ అయిన వాళ్ళు నా క్లాస్మేట్సే. ఓకే. వాళ్ళు టీచర్స్ డే అని కాల్ చేశారు ప్రభుజీ. కాన్వర్జేషన్ పెట్టారు, కాన్ఫరెన్స్ కాల్ ఇద్దరు పెట్టి నేను ఎలా స్పెండ్ చేస్తున్నాను టైము అని చెప్పారు. నేను చెప్పాను హాఫ్ ద టైం విభూకి వెళ్ళిపోతుంది, హాఫ్ ద టైం ఇట్లా గీతా క్లాసెస్, భాగవతం అని చెప్పాను. చెబితే మాకు బోర్ కొట్టేస్తుంది, ఇంత హెవీ షెడ్యూల్లో ఉండి ఇప్పుడు ఖాళీగా ఉండలేకపోతున్నాము అంటే నేను నిన్న ఈ లింక్ పంపించాను ప్రభుజీ. పంపిస్తే దేవర్ నాట్ దాట్ హ్యాపీ. విన్నారా అని అడిగితే మాకేం ఎక్కట్లేదు, మాకు అవసరం లేదులే ఇది అన్నారు. దేవర్ హ్యాపీ హౌ ఐఎమ్ స్పెండింగ్ మై లైఫ్. మరి అట్ ద సేమ్ టైం నేను వాళ్ళకి అది ఫార్వర్డ్ చేస్తే నచ్చలేదు. సరేలే అనుకున్నాను. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ వస్తే మీరు ఇందాక రెఫరెన్స్ చెప్పారు కదా, మాకు కోట్ రెఫరెన్స్ కావాలి ప్రభుజీ. మీరు అన్నారు కదా కృష్ణుడే చెప్పారు మన ఇష్టం లేని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అని. అది అది 18.67 ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని శ్లోకం చెప్పింది. నాకు శరణాగతి అవు సమస్త ధర్మాలని విస్మరించి నాకు శరణాగతి అవు అని చెప్పిన వెంటనే కృష్ణుడు చెప్తాడనమాట, ఈ విషయాన్ని నా అభక్తులకు చెప్పకు, నమ్మరు అని. హరే కృష్ణ ప్రభుజీ, అది గుర్తుపెట్టుకుందాము అని. 18.67. థ్యాంక్ యూ ఓకే, ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. ఈశ్వర్ ప్రభు, ఈశ్వర్ గ్రంథి ప్రభు, మీ డౌట్ హరే ఏంటి? కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. డౌట్ ఏం లేదు, ఈ రోజు క్లాసు చాలా బాగుంది ప్రభు. థ్యాంక్ మనస్ఫూర్తిగా యూ, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. కళావతి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? నాకు కూడా డౌట్ క్లియర్ అయిపోయింది ప్రభుజీ మీరు చెప్పిన తర్వాత. కొంచెం ఈ 4 శ్లోకాల గురించి ఒక 2-3 పాయింట్లలో చెప్పండి ప్రభుజీ, కొంచెం ఓకే, రాసుకుంటాం. వెరీ గుడ్, తప్పకుండా మాతాజీ.
ఎప్పుడైతే మన యొక్క జ్ఞానము కామ్యమైనటువంటి కోరికల వల్ల ఆ, దొంగలింపబడ్డప్పుడు మనము కేవలం ఆ, వేరే వేరే ఇతర దేవతల్ని ఆశ్రయిస్తూ ఉంటాము. అక్కడికి ఆశ్రయించినా కూడా మనకి నమ్మకాన్ని, అలాగే మనం కోరుకున్నటువంటి కోరికల్ని తీర్చేది కృష్ణుడే. అండ్ అలా ఆశ్రయించడం వల్ల వాళ్ళు ఆయా దేవతా లోకాలకు వెళ్తున్నారు. నన్ను ఆశ్రయించిన వాళ్ళు నా దగ్గరికి చేరుకుంటున్నారు అని డిఫరెన్స్ క్లారిటీ ఇస్తాడనమాట కృష్ణ. తప్పు అని చెప్పడు, అక్కడ తప్పు అని చెప్పడు, అలాగని ఎంకరేజ్ కూడా చేయడు. క్లారిటీ ఇస్తాడు అనమాట, ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. ఓకే, హరే కృష్ణ. మహిపాల్ ముదిరాజ్ ప్రభు, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ. మహిపాల్ ప్రభు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ నేను డైలీ 6 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. వెరీ గుడ్. అంటే నేను వచ్చి కూడా మేము 6 మంత్ అయింది. ఇవి ప్రసంగం మీ ఇస్తాను వెరీ పెట్టి. గుడ్, వెరీ గుడ్, చెప్పండి. అయితే నేను కంటిన్యూ పొద్దున్న చేస్తున్నా, జపం చేసుకుంటున్నా, పూజ చేస్తున్నా. మా ఇంటి వాళ్ళని కొద్దిగా మార్చలేకపోతున్నా బాబుజీ. వాళ్ళని కొద్దిగా మార్చమని ట్రై చేస్తున్నా, కానీ కొద్దిగా నాకు వాళ్ళకు మారవడం నా వల్ల కావట్లేదు. వాళ్ళను ఇట్లా ఈ దారి తేవడానికి ఏమన్నా మంచి సలహా ఇస్తారా ప్రభుజీ? సింపుల్ ప్రభు, వెరీ సింపుల్. మార్చాలని అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రభుజీ ఓకే, మీరు మార్చాలని అనుకోకండి. మీరు సాధన చేస్తూ జపం చేస్తూ ఎంత ఆనందం పొందుతున్నారో చెప్తూ ఉండండి, అంతే. ప్రభుజీ అంతే. ఇప్పుడు మన ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే మేము కూడా మాకు కూడా వాళ్ళ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఓకే, మీరు ఇట్లా చేస్తే సంతోషంగా ఉంటారు, మీరు ఇట్లా చేస్తే సంతోషంగా ఉంటారు. అట్లా చేస్తేనే సంతోషంగా ఉంటామా? ఇంకా వేరే అందరు ఏం చేయట్లేదా, అందరు సంతోషంగా ఉండలేదని మనతో వితండవాదం చేస్తారు. అట్లా కాదు. మీరు అద్భుతంగా ప్రాక్టీస్ చేయండి. ఆ, ఈ ఈ జపం చేయడం వల్ల, ఇలాగా చక్కగా సాత్వికంగా ఉండడం వల్ల మీ లైఫ్ ఎంత సింపుల్ అయిందో అది ఇతరులకి ఎగ్జాంపుల్ కావాలన్నమాట. మేము కూడా ఆ విధంగా చేస్తే ఆయనలాగా మేము కూడా క్లియర్గా మన చాలా చక్కగా సంతోషంగా స్ట్రెస్ ఫ్రీ ఉంటాం అనేటువంటి విషయం అర్థమైతే మెల్లమెల్లగా వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చూసినావా మళ్ళీ నా లైన్లోకి వచ్చినావు అని అనకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్ అని ప్రోత్సహించాలి. మళ్ళీ అట్లా అంటే మళ్ళీ ఈగో హర్ట్ అయిపోతుంది. చివరికి నీ మాట వినాల్సి వచ్చిందా అనేటటువంటి ఈగోకి హర్ట్ అయిపోతారు అనమాట. సో మనము డైరెక్ట్గా ఎంకరేజ్ చేయకుండా ఇండైరెక్ట్గా మన అనుభవాలని షేర్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఎప్పుడో ఒకసారి, ప్రతిరోజు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి మన యొక్క అనుభవాన్ని, మీ యొక్క జీవన విధానాన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయిపోతారు మెల్లమెల్లగా. ఎందుకంటే నా స్వానుభవంతో చెప్తున్నా కాబట్టి. అట్లా ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఒక వైష్ణవుడిగా జీవిస్తున్నారు, మీ యొక్క సాంగత్యం చాలంతే వాళ్ళు మారడానికి. వాళ్ళు కూడా మీరు చేస్తున్నటువంటి సాధన అంగీకరించి వాళ్ళు కూడా సాధన చేయడానికి, మీ సాధన మాత్రం చేత వాళ్ళు కూడా జపం చేస్తారు, భగవంతుని మీద భక్తి పెంపొందించుకుంటారు. సో ప్రత్యేకమైనటువంటి మీరు మారాలని ప్రయత్నం చేయకండి. దానివల్ల మళ్ళీ వాళ్ళు మీకు అగనెస్ట్ అయిపోతారు. ప్రభుజీ ఓకే, అదే ప్రభుజీ నేను ట్రై చేస్తున్నా కదా, నాకు వ్యతిరేకంగా కొద్దిగా మాటలు వస్తున్నాయి అన్నమాట. అట్లా అందు గురించి మనం అట్లా డైరెక్ట్గా చేయకూడదు. నో ప్రాబ్లం, మీకు ఎప్పుడు నచ్చితే. అందుకే కృష్ణుడు కూడా ఏం చెప్పాడు అంటే, నా బుద్ధి భేదం జన్యేత్ అజ్ఞానం కర్మసింగిన జోషేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచారాన్ అన్నాడు అనమాట. ఎవరి బుద్ధి అయితే ఎక్కువగా పరిపక్వత చెందలేదో వాళ్ళు వివిధమైనటువంటి కోరికలు, కర్మలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం ఆపకూడదు, అది చెయ్యొద్దు అని మనం డిస్కరేజ్ చేయకూడదు. మనం కేవలం వీక్షిస్తూ ఉండాలి, అంతే. ప్రభుజీ ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి బాగుంటుంది అని గుర్తు చేస్తూ ఉండాలి, అంతే. రెగ్యులర్గా చేయకుండా ఎప్పుడైనా. సో దేవులంట, ఎందుకంటే మనుష్యుల యొక్క ప్రతి జీవుడి యొక్క హృదయంలో భగవంతుని మీద భక్తి ఉంటుంది.
అది ప్రభుజీ అవునండి అంతర్లీనంగా ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది ఈ మన భౌతిక విషయాల వల్ల కప్పబడి అది బయటకి రాదన్నమాట. సో, ఎప్పుడైతే మెల్లమెల్లగా మనుషులు మంచి వ్యక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటూ ఉంటారో, ఆ మనసులో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోయి, అప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి భక్తి బయటకొస్తది. అరే! నాకు కూడా ఈ ఆలోచన ఉంది. నేను కూడా చేయగలను అనేటటువంటి విషయం వాళ్ళకి అర్థమై, అప్పుడు వాళ్ళు కూడా భక్తి చేస్తారనమాట. ఓకే. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. కల్పన మాతాజీ చెప్పండి మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. దండవత్సరాలు. దండవత్ ప్రణామం. మీరు చెప్పిన దాన్ని రిలేట్ చేసుకుంటే నా లైఫ్ కూడా అలాగే అయ్యింది ప్రభుజీ. ఓకే. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. మనం ఎవరినైతే పూజిస్తున్నాం వాళ్ళే మనల్ని అప్గ్రేడ్ చేస్తా ఉంటారు ప్రభుజీ. యెస్. యెస్ మాతాజీ. చిన్నప్పటి నుంచి మనం పూజించే దేవతల్ని కోరికల యెస్. కోసమే పూజిస్తాం ఖచ్చితంగా. కరెక్ట్. ఆ కోరికలు ఎప్పుడైతే తీరుతూ ఉంటాయో మనల్ని అప్గ్రేడ్ చేస్తా ఉంటారన్నమాట. అరే యెస్. నేను ఇట్లాగా అనవసరంగా అడుగుతున్నానేమో, నాకు మంచిదేదో ఆ భగవంతుడే ఇస్తాడు కదా అని. సో నా లైఫ్ లో కూడా అలాగే జరిగింది ప్రభుజీ. వెరీ గుడ్. మామూలుగా ఈ మంత్రాలు అని, లలిత సహస్రనామం ఇలాగా ఒక్కోటి అప్గ్రేడ్ అవుతూ వచ్చి చివరికి భగవద్గీతని పట్టుకున్నాను ప్రభుజీ. అసలు ఆ కృష్ణయ్య పాదాలు పట్టుకున్న తర్వాత ఎంత మార్పు అంటే ఆ నామ జపాన్ని మీ అందరి ద్వారా నాకు ప్రసాదించారు. ఆ ఆనందం నేను అనుభవిస్తున్నాను. నా ఫ్యామిలీ కూడా నన్ను చూసి మా చిన్న బాబు స్టార్ట్ చేశాడు ప్రభుజీ వెరీ జపం గుడ్. చేయడము. వెరీ ఆ గుడ్ మాతాజీ. ఒక్కొక్కళ్ళు అలాగా మారుతారు మనల్ని చూసి. మీరు చెప్పినవి అన్ని ఎగ్జాక్ట్ గా 100% కరెక్ట్ ప్రభుజీ. సో, ఎందుకంటే అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. వాళ్ళు అలాగే జరుగుతుంది కాబట్టి జరుగుతుంది. ఆ! అట్లా మీ చెప్పాను. ఎక్స్పీరియన్స్ అందరికీ అదే అదే ఉంటుంది ఖచ్చితంగా. కొంచెం ముందు వెనక అంతే ప్రభుజీ. ఆ యెస్. కృష్ణుని పట్టుకోవడమే అల్టిమేట్ అన్నమాట. అది పట్టుకున్న యెస్. తర్వాత ఆయన ఎలా తీసుకెళ్లాలో అలాగే తీసుకెళ్తాడు మనల్ని. యెస్. వెరీ గుడ్ మాతాజీ. చక్కగా మీ అనుభవాన్ని షేర్ చేసినందుకు థాంక్ యూ. చాలా సంతోషం. ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే చాలా సంతోషం. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనకి మహాలయ పితృపక్షాలు నడుస్తున్నాయి. మహాలయ పక్షం అని చెప్పేసి భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత నుండి పాడ్యమి నుండి మళ్ళీ అమావాస్య వరకు మహాలయ పక్షం అని జరుపుకుంటాం అనమాట. ఈ ఈ 15 రోజులు ఏ శుభకార్యాలు ఉండవు, ఏ మంచి పనులు చెయ్యము. కేవలం పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం అనమాట. మన శరీరం వదిలిపెట్టినటువంటి మన పితృదేవతలని వాళ్ళు మళ్ళీ ఉత్తమ లోకాలకి వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా మంచి జరగాలనే ఉద్దేశంతో మనము ఆరాధిస్తూ ఉంటామన్నమాట. అంటే ఆరాధన అంటే వాళ్ళ గురించి తర్పణలు, వాళ్ళ గురించి పారాయణలు, వాళ్ళ పేరు మీద అన్నదానాలు ఇవన్నీ చేస్తుంటామన్నమాట. సో, ఆహ్, మనం ఇస్కాన్ నందనవనంలో ఈ మహాలయ అమావాస్య వచ్చే అమావాస్య ఏదైతే ఉందో మహాలయ అమావాస్య రోజు ఆహ్, సంపూర్ణ భగవద్గీత ఎందుకంటే పద్మపురాణంలో భగవద్గీత పారాయణ చేయడం వల్ల గతించినటువంటి మన పితరుల యొక్క ఉత్తమ గతుల్ని ఉద్దేశించి మనం వాళ్ళ గురించి భగవద్గీత పారాయణ గాని, భాగవత పారాయణ గాని చేయిపిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళెక్కడున్నా గూడా భక్తులవుతారని, భక్తులై ఉంటే ఇంకా ముందుకెళ్తారని, వాళ్ళ యొక్క ఏ జన్మ ఎత్తినా గూడా ఆ జన్మలో వాళ్ళు ఉద్ధరింపబడతారని ఉద్దేశించి మనము పితృదేవతల్ని ఆరాధిస్తామనమాట. సో, ఈ మహాలయ అమావాస్య రోజు ఇస్కాన్ నందనవనంలో 700 శ్లోకాస్ సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయడం జరుగుతుంది. అలాగే భాగవతంలో కొన్ని అధ్యాయాలు గూడా పారాయణం చేయడం జరుగుతుంది. సో, ఎవరెవరైతే మీ పితరుల గురించి చేయించాలనుకున్నారో దయచేసి రేణుకా మాతాజీ అని ఉన్నారు. ఆవిడని సంప్రదిస్తే మనకు పోస్టర్ ఈరోజు అందరికీ పంపిస్తారు. సో, ఆవిడకి కాంటాక్ట్ చేసి మీ పితరుల యొక్క గోత్రము, వాళ్ళ నామాలు ఇస్తే వాళ్ళ పేరు మీద గూడా పారాయణ చేయడం జరుగుతుందనమాట. చేసి ఆ పారాయణ ఫలాన్ని వాళ్ళకి అర్పించడం, అలాగే వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం గూడా చేయించడం జరుగుతుందనమాట. పోయిన సంవత్సరం చేశాము. మళ్ళీ ఈ సంవత్సరం గూడా చేస్తున్నాం. సో, మీరు గూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పితరుల గురించి గూడా చేయించాలి అనుకుంటే సంప్రదించగలరు. సో, అది చెప్దామనుకున్నాను నేను. ప్రభుజీ ఇప్పుడు మనం మాలలు చేస్తాం కదా ప్రభుజీ. హ్మ్. ఇప్పుడు ఒక మాలని వాళ్ళకి అంటే మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నా ఈ ఫలితాన్ని వాళ్ళకి ఇస్తున్నాము అలా ఆ! అనుకోవచ్చా ప్రభుజీ? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే భగవద్భక్తిలోకి, ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అయ్యారో, ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, వాళ్ళ ఉద్ధరణ జరుగుతుంది. ఎలాగైతే
ఒక క్లాస్లో ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ క్లాస్ మొత్తానికి మంచి పేరు వస్తుంది. ఒక ఇంట్లో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వంశానికి పేరు వస్తుంది. అదే విధంగా ఒక వంశంలో ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక సాధన చేస్తుంటాడో ఆ సాధన వల్ల వాళ్ళ యొక్క 3 తరాల వరకు తరిస్తారనమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. అదే నేను జపం చేస్తున్నప్పుడు ఒక మాల వీళ్ళకి ఒక మాల వీళ్ళకి అట్లా అనుకుంటున్నాను. ఒకవేళ అదేమన్నా కరెక్ట్ కాదు అని మిమ్మల్ని మనం చేస్తాం అట్లా. వాళ్ళ యొక్క ఉద్ధరణ గురించి నేను ఈ భగవన్ నామ వాళ్ళు చేయలేకపోతున్నారు కానీ నేను చేస్తున్నాను. ఇది చేయడం కూడా ఆ యొక్క ఫలితం కూడా వాళ్ళకి దక్కుతుంది. దాన్నే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, వాళ్ళ గురించి ప్రేయర్ చేయడం, వాళ్ళ గురించి జపించడం అన్నట్టు, వాళ్ళ ఉద్ధరణ గురించి. ఓకే. సో మనకి ఈరోజు పోస్టర్ పంపిస్తారు శైలజ మాతాజీ. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. చాలా మంది ఎందుకంటే ఈ పితృపక్షాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో మనకి పద్మపురాణంలో చెప్పినట్టు ఒకవేళ కనుక భగవద్గీత పారాయణ చేయించామనుకోండి వాళ్ళ పేరు మీద, అలాగే భాగవత పారాయణ చేయించామనుకోండి, అది వాళ్ళకి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందన్నమాట. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని పరచుకోవడానికి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ పోస్టర్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే. అండ్ మీరు కూడా రావచ్చు, ఆ రోజు సంపూర్ణ భగవద్గీత పారాయణ ఉంటుంది కాబట్టి. సో అది చాలా సంతోషం. అందరూ చక్కటి ప్రశ్నలు అడిగారు. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य शारदास ठाकुर की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ క్వశ్చన్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే हरे కృష్ణ कृष्ण. ప్రభుజీ, ధన్యవాదాలు. हरे హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण. నో ప్రాబ్లం. గిరిజా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణాం. కృష్ణ. దండవత్ ప్రభుజీ, ప్రణామాలు. అదే పితృపక్షాల గురించి చెప్పారు కదా, అది ఎప్పుడు ఎవరిని సంప్రదించాలని మళ్ళీ మనకి పోస్టర్ పంపిస్తారు మాతాజీ ఈ రోజు. మన రేణుకా మాతాజీ, శైలజ మాతాజీ పోస్టర్ పంపిస్తారు. దాంట్లో మన రేణుకా మాతాజీ అని మనకి ఒక మాతాజీ ఫుల్ టైం సేవ చేస్తున్నారు. ఆ మాతాజీకి మీరు కాల్ చేసి గోత్రనామాలు ఎంతో కొంత విరాళం ఇస్తే ఆ మాతాజీ నోట్ చేసుకుంటారు. ఓకే మరి ఆ రోజు మనకి ఇస్తారు. ఓకే. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే వెల్కమ్. కృష్ణ. హరే కృష్ణ. హరే దండవత్ కృష్ణ. ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ రాజలక్ష్మి ప్రభుజీ. మాతాజీ మీరేమైనా అడగాలనుకున్నారా? అదే ప్రభు, మాతాజీ అడిగేశారు కదా. అంటే ఆహా, ఫోన్ ఓకే. ఉందా ప్రభు రేణుకా మాతాజీ ఇది? ఎస్, దాంట్లో ఆ పోస్టర్లో మాతాజీ ఫోన్ నెంబర్ ఉంది. మాతాజీ కాల్ చేసి గోత్రనామాలు చెప్పండి. ఆ, ఆ, మాతాజీ మీకు గైడ్ చేస్తారు. ఓకే. 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 హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. గ్రూప్ లో పెడతారా? గ్రూప్ లో ఎస్ మాతాజీ. పెడతారండి? ఎస్, ఈ రోజు నుండి గ్రూప్ లో పోస్టర్ పెడతారు. మీరు రేణుకా మాతాజీ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, కృష్ణ. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫోన్ లో మీకు ఏ టైప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు ప్రభుజీ? ఎనీ టైం కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే మహిమాల్ కృష్ణ ప్రభు మీ ప్రభుజీ, అబ్బాయా? ధన్యవాదాలు ప్రణాం. అమ్మాయి ప్రభుజీ. అమ్మాయా? ఓకే ఓకే. హరే కృష్ణ. అమ్మాయి అబ్బాయి ప్రభుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. వెరీ గుడ్. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, కళ్యాణం ధన్యవాదాలు ప్రభుజీ. ప్రణాం. ధన్యవాదాలు. ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాత చెప్పండి. హరే కృష్ణ. ఇది ఒకసారి ఇది రికార్డ్ పెడతారా ప్రభుజీ మీరు? ఇది ఖచ్చితంగా రికార్డ్ వస్తుంది. ఆ, ఎందుకంటే ఇక్కడ రికార్డ్ అని చూపించట్లేదు, అందుకోసమని హ్యాండ్ రైజ్ చేశాను. వస్తుంది, అంటే రికార్డ్ వస్తుంది. ఇప్పుడు చెప్పిందే మళ్ళీ రిపీట్ ఎవ్వరం చెప్పలేం కదా. ఇప్పుడు మీరు చెప్పిన చాలా సందేహాలు తీరిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ సంతోషం. ఒకసారి వింటే ఇంకా కొంచెం మంచిగా. తప్పకుండా మళ్ళీ ఈ రికార్డింగ్ మనకి పెడతారు. నో ఓకే ప్రాబ్లం. పావని మాతాజీ షేర్ చేస్తారు మనకి. ఓకే ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. ధన్యవాదాలు. పావని మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ప్రశ్న ఏమీ ధన్యవాదాలు. లేదు కానీ హరి బోల్ ప్రభుజీ, హరి బోల్ హరి బోల్. హరే కృష్ణ. చాలా డౌట్స్ క్లారిఫై అయింది ప్రభుజీ, అందుకని ఆ, వినడానికి. అసలు థ్యాంక్ యూ. పుట్టిన నుండి ఉన్న సందేహాలు ఏదేంటి అనే మొత్తం ఇవాళటి క్లాస్ లో మొత్తం క్లియర్ అయిపోయినాయి ప్రభుజీ. ఎందుకంటే ఓకే. మళ్ళీ ఇంకొకసారి వింటే గానీ ఇంకా ఇంకా కొంచెం. తప్పకుండా వినండి, మళ్ళీ మనకి మాతాజీ షేర్ చేస్తారు, వినొచ్చు. ఓకే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. హరే జయ కృష్ణ. శ్రీ మాతాజీ, మీ ప్రశ్న ఏంటి?
హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. పితృదేవతలు అని చెప్పారు, ఏదో వినలేదు, మరి ఆ, ఒకసారి. అది అయితే ఈ వచ్చే అమావాస్య ఏదైతే ఉందో దాన్ని మహాలయ అమావాస్య, పితృ అమావాస్య అని అంటారనమాట. సో ఆ అమావాస్య రోజు పితృదేవతల గురించి మనం చేసేటటువంటి శ్రాద్ధ కర్మలు కానీ, అన్నదానాలు కానీ, అలాగే భగవద్గీత భాగవత పారాయణాలు కానీ, మన గతించిన మన చనిపోయినటువంటి మన యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి చేస్తే వాళ్ళకి గొప్ప ఫలితం కలుగుతుంది అనమాట. సో మనం ఇస్కాన్ నందనవనంలో ఆ కార్యక్రమం ఈ అమావాస్య రోజు చేయబోతున్నాం అనమాట. ఓకే. సో దానికి పేర్లు డొనేషన్ ఇవ్వాలి ప్రభుజీ. మీరు చేస్తే మీకు ఎవరి మీద అయితే చేపియాలనుకుంటున్నారో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ గురించి కూడా చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పోస్టర్ మనకి ఈ రోజు శైలజా మాతాజీ షేర్ చేస్తారు. మీరందరూ చూసి రేణుకా మాతాజీ కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రేణుకా మాతాజీ ఫుల్ టైం సేవ చేస్తున్నారు మనకి. సో ఆ మాతాజీకి డీటెయిల్స్ ఇస్తే ఆ మాతాజీ మనకి ఆ రోజు వాళ్ళ పేర్లందరికీ ఇచ్చి వాళ్ళ పేర్లందరినీ చదవడం జరుగుతుంది వాళ్ళ పేరు మీద. ఓకే. ఈ గ్రూప్ లో పెడతారా ప్రభుజీ? మన అన్ని వాట్సాప్ గ్రూప్ లో ఈ రోజు పోస్టర్ షేర్ చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ రేపు ఉదయం మనము హరినామ జపంతో మళ్ళీ కలుసుకుందాం 7:15కి. క్షమించండి 6:15కి మళ్ళీ కలుసుకుందాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. మీరందరూ చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.